ఆరంభంగా పౌల్ట్రీ ఫెడరేషన్ కార్యవర్గ సభ్యుల్ని, ఇపేమా కార్యవర్గ సభ్యులని, మన జగపతిరావు గారి కుటుంబ సభ్యులని దీపజ్వలనకి ఆహ్వానిస్తున్నాం. నెక్ అధ్యక్షులు, పూర్వాధ్యక్షులు విచ్చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దీపజ్వలన అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించడం జరుగుతుంది. ముందుగా దీపజ్వలన కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నాం. Candles.
ఓదార్చు దయానిధి. పైలోకాన కోళ్ల ఫారాల కొరకు వేడికాయనేమో, భూలోకాన జగపతి అను గనుండు ఉండు, తోలుకొని రెండని ఆదేశించినట్లుండు దేవేంద్రుడు. చెలోమని స్వర్గదూతలు కొంటబోయిండ్రు వెంటనే ఇంద్రలోకానికి. రైతు బిడ్డడే రైతుల పట్ల ప్రేమతో రైతు ఉద్ధారకమైన వ్యాపకం కోళ్ల పెంపకానికి రైతు శ్రేయోభిలాషిగా హ్యాచరీల స్థాపన చేసి రైతు బంధుగా చిరస్థాయిగా కీర్తిని ఆర్జించినావు. భూములు పుట్రలు ఆస్తిపాస్తులే గాక సార్వభౌముల పెంచి పోషించు వ్యాపార వాణిజ్యంబులు సర్వంబులు తీరుగా తీర్చిదిద్ది ఒద్దికగా సర్వస్వంబు కరతలామలకంబుగా నచ్చ చెప్పినావు. ధన్యుండవు ధరలోన సర్వ సుఖంబులు చూసి మాన్యుండని ఘనతగాంచి పయనమైనావు స్వర్గపురికి. అన్యుడెవరికి సాధ్యము కాని పెక్కు కార్యములు చేసి మాన్యుల పెక్కు గణించి నీ గుణగణంబులెల్ల గుణించగరాదు. ఓ జగపతిరాయ, సీజేరావుగా గణితికెక్కి బివిరావు చెంత చేరి సులువుగా వెంకటేశ్వర సామ్రాజ్యము అనువుగా నెక్కు స్థాపన చేసి ఏలినారు కోళ్ల భరతాన్ని కృష్ణార్జునులై. కోళ్ల ప్రపంచము గుడ్ల రంగంలో ద్వితీయమై, కోళ్ల మాంస ఉత్పత్తిలో చతుర్థమై మనోళ్ల ఖ్యాతి వర్ధిల్లంగా నేడు ధన్యతన. కోశాధికారి ఆయన చిరకాలము సర్వసంగంబుల పాశము ఆయనకున్న బంధము సర్వకోశములు వశము ఆయనకే ఖజానాలన్నీ. యశమ్ముగాంచినాడు నెక్కు, ఆగ్రో కార్పెక్స్, ఫెడరేషను, బ్రీడర్ అసోసియేషను అన్నిటికీ కోశాధికారిగా. వారితో మనకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా పౌల్ట్రీ ఫెడరేషన్ పూర్వ అధ్యక్షులైనటువంటి ముందు డి సుధాకర్ గారిని ఆహ్వానిస్తున్నాను. సుధాకర్ గారితో సమావేశం ప్రారంభిద్దాం. జగపతిరావు గారితో నా పరిచయం 1980 సుమారు రమారమి 1980 సంవత్సరం నుంచి. నేను 1978 సంవత్సరంలో ఫామ్ పెట్టడం జరిగింది. జగపతిరావుని 80-81 ప్రాంతంలో కలవడం జరిగింది. అంతకుముందు తెలిసినప్పటికీ క్లోజ్ అయింది ఆ సంవత్సరం నుంచి. మేము కలవడం కూడా ఒక విచిత్రమైన పరిస్థితి. అంతకుముందే వెంకటరమణ హ్యాచరీస్ వెంకటరెడ్డి గారు, పొన్నాల లక్ష్మి గారు, మేమంతా కూడా ఒక పరిచయంలో ఉండేవాళ్ళం. రావు గారు 1981లో ఎన్ఈసిసిని స్థాపించడానికి మొదలుపెట్టినప్పుడు ఆ ఉద్యమంలో రికమెండేషన్ చేసుకుని వచ్చాను నేను. జగపతిరావు గారు రావు గారికి చెప్తే అప్పుడు ఆ విధంగా నేను ఎన్ఈసిసి మూమెంట్లోకి రావడం జరిగింది. అది మా తొలి పరిచయం. జగపతిరావు గారికి నాకు రమారమి 20 సంవత్సరాలు గ్యాప్ ఉన్నప్పటికీ వారితో, రావు గారితో, శాస్త్రి గారితో, ఇటువంటి మహామహులతో నేను కలిసి పనిచేసే అదృష్టం నాకు నిజంగా కలగడం జరిగింది. జగపతిరావు గురించి చెప్పాలంటే 1975లో రావు గారు ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ పెట్టినప్పుడు అప్పటి నుంచి 2014లో కంబైన్డ్ స్టేట్ విడిపోయే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్కి ఆయనే ట్రెజరర్. రమారమి 45 సంవత్సరాలు ఆయన ఫెడరేషన్ పుట్టినప్పటి నుంచి అది విడిపోయే వరకు కూడా, అది మూతపడిపోయే వరకు కూడా ఆయనే ట్రెజరర్. అంటే ఆయన ఇంటిగ్రిటీ గురించి చెప్తున్నా. ఆ రోజుల్లోనే ఫార్మర్స్ ఉన్నారు, ఈ రోజుల్లోనే ఉన్నాం. ఈ రోజుల్లో ఉన్న మనస్పర్ధలు లేకపోతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఆనాటి నుంచి కూడా ఉన్నాయి. ఫార్మర్ కమ్యూనిటీ అంటేనే అట్లా ఉంటుంది. అయినప్పటికీ
ఆయన అనపోజ్డ్ ట్రెజరర్గా ఫెడరేషన్కి పనిచేయడం జరిగింది. అంటే ఆ రోజుల్లో మేము అందరం కూడా కలిసి ఆయన కావాలి ఉండాలని కోరికతో, ఎందుకంటే ఇండస్ట్రీకి ఉపయోగపడతారు, ఆయన వల్ల మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన్ని ఎప్పుడు కూడా ఆయన వెళ్ళిపోతానన్నా కానీ ఆయన పోనీయకుండా మేము జాగ్రత్తగా కాపాడుకోవడం జరిగింది. ఆయన్ని 81లో ఎన్ఈసీ మూవ్మెంట్ వచ్చిన తర్వాత 1982లో ఎన్ఈసీ కూడా స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా రమారమి 2014 వరకు దగ్గరగా 40 సంవత్సరాల వరకు ఎన్ఈసీకి కూడా ట్రెజరర్. అంటే రావు గారికి ఆయన అంత సన్నిహితుడు, నమ్మదగ్గ వ్యక్తి. అది చెప్పడం కోసం నేను చెప్పేది. సో ఆయన గుణగణాల గురించి చెప్పాలంటే నిర్మోహమాటమైన వ్యక్తి. ఒకటి, ఆయన కమ్యూనిస్టిక్ భావాలు ఉన్న క్యాపిటలిస్ట్. ఆయన కొన్ని సందర్భాల్లో మేము మాట్లాడేటప్పుడు, మేమంటే సరదాగా మాట్లాడుకునేటప్పుడు, సార్ ఆయనకి ఎంత ఉంది, ఈయనకి ఎంత ఉంది, మీకు ఎంత ఉంది, మీకు ఇన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని వేల కోట్లు ఉన్నాయి అని కాదు, ఒకటే మాట అనేవాడు ఆయన. అంటే ఆయన మనస్తత్వం గురించి చెప్పడం కోసం చెప్తున్నాను. అది ఏమైనా మీరు ఇన్ని మాట్లాడుతున్నారు, మీరు 100 కోట్లు దాటిన తర్వాత ఇన్ని వేల కోట్లు ఉంటే దాని వాల్యూ ఏంటి, మనిషికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే అంత సహజ సిద్ధమైన గుణాలు ఉన్న వ్యక్తి అయినది. ఆయన ఏమనేవాడు అంటే, ఆయన ఎప్పుడు కూడా నెవర్ బీ గ్రీడీ ఆఫ్టర్ మనీ అని. పని చేయండి, సుఖంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, అంతే తప్పించి ఊరికే పరుగులెట్టాలి, ఉరుకులు పెట్టాలి, లేకపోతే ఏదో సంపాదించాలి అన్న దాని మీదే ఉండొద్దని చెప్పేవాడు ఆయన. అయితే ఆయన చాలా జాగ్రత్త అయిన మనిషి. మనం ఏం చేస్తాం, వచ్చినప్పుడు డబ్బులు ఊరికే విచ్చలవిడిగా ఖర్చు పెడతాం, లేకపోతే ఏదో చేస్తాం, మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తాం, ఇండస్ట్రీలో ఇంకోటి చేయడం. ఆయన దూరదృష్టితో, సరే వేళ బాగుంది, ఇండస్ట్రీలో కూడా ఎన్నో ఒడిదుడుకులు చూసాం. ఆ రోజు నుంచి ఈ వారం, నేను 78లో పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 78 నుంచి అన్నీ తీసి పెట్టిన తర్వాత 78లో అప్పుడే ఇండస్ట్రీ మొదలైంది. 90 ఎన్ఈసీ వచ్చిన తర్వాత ఒక 10-15 సంవత్సరాలు ఇండస్ట్రీ స్టెబిలైజ్ అయింది, ప్రాఫిట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ కింద మారింది. అప్పటికి కూడా ఆయన ఎంత జాగ్రత్త అయిన మనిషి అంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఆయన దగ్గర ఆవిడ అంబాసిడర్ కారు ఉండేది. మేము అందరం ఈ ఎన్ఈసీ మూమెంట్లో భాగంగా ఆల్ ఇండియా అంతా తిరిగాము, రావు గారితో పాటు, జగపతిరావు గారితో పాటు, అందరితో పాటు. మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు, ఆంధ్రాకి కానీ ఈ దగ్గర ఏరియాస్కి వెళ్ళినప్పుడు కారులో వెళ్ళేవాళ్ళం. మన జనరల్గా ఏముంటుంది, మన కారులో ఒక స్పేర్ వీల్ ఉంటుంది, స్టెఫనీ ఉంటుంది. జగపతిరావు కారులో 2 స్టెఫనీలు ఉండి, ఏంటి సార్ ఇదేంటి రెండెందుకు సార్, ఒకటే కదా, ఒకటి సరిపోతుంది కదా, ఏదో పంక్చర్ పడినా కానీ. అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, పంక్చర్ అయ్యింది, ఎక్కడికి వెళ్తున్నావు, సూర్యాపేట యువతలు ఎక్కడో అయింది, మళ్ళీ అక్కడికి వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి పంక్చర్ వేయించుకుని లోపల మళ్ళీ ఇంకో టైర్ పంక్చర్ అయితేను. అంటే ఆయన అంత జాగ్రత్త అయిన మనిషి. మనకి కూడా ఉన్న వాళ్ళకు కూడా అదే నేర్పించిన వ్యక్తి అయినది. ఇక ఆయన నిజంగా కూడా అంటే నాకు వ్యక్తిగతంగా నా వ్యక్తిత్వం కూడా వికసించడానికి చాలా దోహదపడ్డారు అనేది. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను ఎన్ఈసీ పెట్టిన తొలి రోజుల్లో అంటే ఇంచుమించుగా రమారమి 85 ఆ ప్రాంతంలో జోనల్ కమిటీ మెంబర్గా ఉండేవాడిని. నేను ఎప్పుడూ కూడా జోనల్ చైర్మన్ చేయలేదు, జోనల్ ట్రెజరర్గా కూడా ఉండలేదు. జోనల్ కమిటీ మెంబర్గా ఉంటే ఆ రోజుల్లో అంటే అందరం కూడా మేమందరం కలిసి పనిచేస్తున్నామన్న ఒక భావం, అందరికీ తెలిసి జరగాలన్న భావం ఒకటి ఉండేది. ఎంక్యూ షాన్ అని మనకి ఇక్కడ హైదరాబాద్ మేనేజర్గా ఉండేవాడు ఎన్ఈసీకి. ఆయన మొత్తం జగపతిరావు రేట్ డిక్లరేషన్ చూసేవారు. ఆయనది మెంబర్స్ అందరం కూడా డిస్కస్ చేసేవాళ్ళం. కానీ ఒక్కోసారి డిస్కస్ చేయకపోతే రేట్ అనౌన్స్ చేసేది షాన్ అనౌన్స్ చేసేవాడు. ఒకసారి ఒక రోజు ఏంటంటే రేట్ చెప్పలేదు ఎవరికైనా, మెంబర్స్గా ఉండి
చెప్పకపోతే జగపతిరావుకి ఫోన్ చేశాను. సార్ ఏంటి సార్ ఇది ఎన్ఈసిసి మెంబర్గా ఉండి జోనల్ కమిటీ మెంబర్గా ఉండి మాకే తెలియకుండా రేట్ వచ్చేస్తుంది, షాన్ ఇట్లా చేశాడని. ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమయ్యా నువ్వు షాన్కి ఫోన్ చేస్తే ఒక ఫోన్ చేస్తే సరిపోతుంది, నువ్వు ఆయన చేయాలంటే మన 5గురికి చేయాలి, మిగతా వాళ్ళకి ట్రేడర్స్ చేయాలి, ఫార్మర్స్ చేయాలి, అసలు నీకు కొద్దిగానే జ్ఞానం ఉండాలి కదా, ఆలోచించాలి కదా అన్నాడు ఆయన. అంటే ఆ విధంగా ఆర్గనైజేషన్లో ఎట్లా పనిచేయాలి, రైతులకు ఏ విధంగా ఉపయోగపడాలన్న సబ్జెక్ట్ మీద మెంబర్స్కే అంటే తీర్చిదిద్దే తత్వం బోధించిన వ్యక్తి అయినది. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా ఇండస్ట్రీకి, తర్వాత మనందరికీ కూడా, రైతాంగాన్ని అందరికీ కూడా తీరని లోటు. ఇంకా చెప్పాలంటే ఆయన గురించి, రావు గారికి అత్యంత సన్నిహితుడు, నమ్మదగిన వ్యక్తి. రావు గారిదేమో ఫాస్ట్ థింకింగ్, ఏదైనా అనుకుంటే దాన్ని ముందుకు పోవాలి, చేసేయాలి. జగపతిరావు గారిదేమో కొద్దిగా అంటే నెగిటివ్ థింకింగ్ కాదు, కొద్దిగా ఆలోచన చేసి, జాగ్రత్తగా ఆలోచన చేసి 4 సార్లు 1కి 10 సార్లు ఆలోచన చేసిన వ్యక్తి. ఆయన రావు గారు తిట్టేవాడు, ఏందిరా ఇది అసలు ఈ మెంటాలిటీ ఏంటి, నీ యాటిట్యూడ్ ఏంటి, ఇంత నెగిటివ్గా మాట్లాడుతున్నాను. ఆయన అట్లా అన్నప్పటికీ కూడా ఈయన ఎట్లయినా జాగ్రత్తగా మాట్లాడేవారు. అంటే వాళ్ళ మధ్య ఉన్న సాన్నిధ్యంతో వాళ్ళిద్దరు మెంటాలిటీస్ కొద్దిగా డిఫరెన్స్ ఉన్నప్పటికీ వాళ్ళు కలిసి పనిచేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయన దగ్గర నుంచి మేము మాగలాంటి వాళ్ళు నేర్చుకున్నాం అది. మరి అటువంటి వ్యక్తి వేళ మన మధ్య లేకపోవడం నిజంగా కూడా భరించలేని వ్యవహారం. పర్టికులర్గా మాకు నిజంగా చెప్పాలంటే ఈ ఫెడరేషను ఎన్ఐసిసి ద్వారా ఒక 9 మంది గ్రూప్ ఉండేది. మేము వెంకటరావు కూడా తెలుసు, 9 మంది గ్రూపు నెలకోసారి కలిసేవాళ్ళం. ఇండస్ట్రీకి ఏంటి మంచి చెట్లు ఏంటి, ఏం చేయాలి, రావు గారికి ఏం చెప్పాలి, జగపతిరావుకి ఏం చెప్పాలి. అంటే జగపతిరావు కూడా ఇందులో ఒక పార్ట్, ఒక మెంబర్ 9 మందిలో. చాలా సన్నిహితంగా, చాలా క్లోజ్గా పనిచేసే అవకాశం నాకు కలిగింది. దానికి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఆయన ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తదుపరి అధ్యక్షులు నారాయణ రెడ్డి గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దలు కీర్తించినటువంటి శ్రీ జగపతిరావు గారి యొక్క సంస్మరణ సభకు ఇచ్చేసిన మన రైతు సోదరులందరికీ ఈ నమస్కారాలు. ఈరోజు జగపతిరావు గారు గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి ఎంతోమంది రైతులకు సంబంధాలు పెట్టుకొని వెంకటేశ్వరాజ్లో 1 ఆఫ్ ది డైరెక్టర్గా, 1 ఆఫ్ ది పార్ట్నర్గా ఎదిగి స్వతహాగా కూడా శ్రీనివాస యాచరిని తను ఎస్టాబ్లిష్ చేసుకొని ఇంతమందికి ఉపాధి కల్పించడమే కాక ఎంతోమందికి ఆత్మీయుడిగా ఉండి అందరికి సలహా సూచనలు ఇస్తూ ఆ భాగంలోనే నాకు 91లో పరిచయం ఏర్పడ్డాడు. నేను 90లో ఫామ్ పెట్టినప్పుడు 91లో పోల్ట్రీలో మీటింగ్లకు అప్పుడప్పుడు వచ్చినప్పుడు జగపతిరావు గారితో సంబంధం ఏర్పడ్డది. వారి ద్వారా పోల్ట్రీ ఇండస్ట్రీని నడిపే విధానం కానీ, పోల్ట్రీని ఏ విధంగా బాగుపరచుకోవాలి, ఏ విధంగా మనం ఎకానమీగా సంపాదించుకోవడానికి చేసుకోవాల్సినటువంటి కూడా మీటింగ్లు అప్పుడప్పుడు చెప్తూ ఉండేది. 93లో నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయిన, అందులోనే 93లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినప్పటి నుంచి కూడా ఇంకా దగ్గర సంబంధాలు ఏర్పడి వారు ఒక ట్రెజరర్గా ఉన్నాడని అప్పుడు తెలుసు మాకు. వారు ఈ ఫెడరేషన్ 76లో ఓపెన్ అయినప్పటి నుంచి కూడా 76 నుంచి కూడా ఫౌండర్ ట్రెజరర్గానే ఉండిపోయి ఆంధ్రప్రదేశ్కు ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు కూడా వారు ట్రెజరర్గా కంటిన్యూ కావడం అనేది చరిత్రలో చాలా తక్కువ. ఎన్నో అసోసియేషన్లలో, ఎన్నో ఆర్గనైజేషన్లలో ఒక టర్మ్ 2 టర్మ్లకే ట్రెజరర్గా ఉండి పోతారు, లేకపోతే పదవులు ఉండిపోతాయి. కానీ శాశ్వతంగా 50 సంవత్సరాలు ఏకదాటిగా
ఇండస్ట్రీలో ట్రెజరీగా ఉండి ఆ అసోసియేషన్లకు ఉన్నటువంటి ఆదాయాలను వనరులను చక్కగా ఖర్చు పెట్టే విధానం నేర్పి ఖర్చు పెట్టగలిగిందంటే వారి యొక్క సిస్టమేటిక్ను ఇప్పటిదాకా సుధాకర్ చెప్తా ఉండే మరి ఎంత జాగ్రత్తగా కూడా ప్రతిదానికి కూడా జాగ్రత్తగా ఆలోచించేవాడంటే అట్లే పోల్ట్రీ ఫెడరేషన్లో ఉన్నటువంటి డబ్బులను కూడా అదేవిధంగా జాగ్రత్తగా ఖర్చు పెట్టే విధానాన్ని ఎవరమన్నా ఎక్కువ చెప్పి మాట్లాడినా కూడా మా సుధాకర్ లాంటి వాళ్ళను ఆయనకు చదువు ఉన్న వాళ్ళు మాత్రం తిట్టేవాడు, నాలాంటి వాళ్ళు కాదు కానీ చదువు ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం తిట్టేవాడు. అయినా ఆ స్వాతంత్రం ఉంది కాబట్టి తిట్టుండేది పెద్ద మనిషి. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకుండా పోయి లేకుండా పోయినంటే వారిని కూడా మనం సంతోషపడాలి. వారు సంపూర్ణమైన జీవితాన్ని పరిపూర్ణమైన జీవితాన్ని వరకు ఉన్నారు. 95 కదా సార్, 94 వరకు అంటే సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించారు. మరి మానవుడికి ఇచ్చినటువంటి జీవితం 100 years అంటారు. 100 yearsలో 94 సంవత్సరాలు 90 సంవత్సరాలు సంపూర్ణంగా కింది నుంచి మామూలు స్థాయి నుంచి ఇప్పుడే చూపెట్టారు టీవీలో. వారి ఇల్లు వాళ్ళ నాన్నగారి ఇల్లు, చేమదరావు గారు నాన్న తండ్రి గారి ఇల్లు ఒక పెంకుటిల్లుతో వచ్చి ఇలా ఇంత పెద్ద ఒక ఇండస్ట్రీని డెవలప్ చేసి ఇంతమందికి ఉపాధి కల్పించి ఇంతమందితో ఆత్మీయతను సంపాదించుకొని ఇంతమందితో ఇప్పటిదాకా సుధాకర్ చెప్తున్నారు 100 కోట్లు సంపాదించినాక తర్వాత ప్రశాంత బతకం నేర్చుకోవాలని. నిజంగా కూడా వారి సూక్తులు కరెక్టు. ఎంత ఉన్నా పోరాడుతూ మనం 20 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు 75 ఏళ్ళ వరకు పోరాడుతూ సంపాదిస్తూ ఉంటాం. దాన్ని ధర్మ విద్యాభ్యాసానికి బ్యాలెన్స్ 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు మిగులుతుంది. ఆ 15 సంవత్సరాలు హెల్దీగా ఉన్నోడికే మిగులుతుంది తప్ప 15 సంవత్సరాలు హెల్దీగా లేని అనుకుంటే అప్పటికి 70 నుంచి 60 నుంచి రోగాలు లేకపోతే వ్యాధులతో సతమతమై హాస్పిటల్ చుట్టూ తిరిగినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇవాళ రోజులలో ఆ రోజులకు ఉన్నటువంటి అలవాట్లతోటి వారికి ఉన్నటువంటి నిబంధనలతోటి అప్పటి వరకు బతకగలిగిందంటే 94 సంవత్సరాలు బతికి నాకు తెలిసి లాస్ట్ 1 year నుంచే కాస్త సిక్ అయినట్టుండు. అంతకంటే ముందు కూడా సిక్కు కాలేదు. ఎంత చాలా హెల్తీగా ఉన్నాడు. కాకపోతే కొంచెం ఏజ్ రీత్యా ఫిజికల్గా శరీరం సహకరించదు కాబట్టి వారు అప్పుడప్పుడు కర్ర పట్టుకొని రావడం జరిగింది తప్ప మనిషి మాత్రం మెంటల్గా బాగా మాట్లాడడం కానీ అన్ని విషయాలు కానీ బాగా ఉండే వారు నిజంగా కూడా అటువంటి వ్యక్తులు చాలా తక్కువ. మన దాంట్లో ఇండస్ట్రీలో కూడా వారి యొక్క సిద్ధాంతాలు పాటించి వారు ఇచ్చినటువంటి సూచనలు సలహాలతో పాటించి వారికి లాగానే మన సిస్టమేటిక్గా బతికితే మన ఇండస్ట్రీలో చాలామంది కూడా ఆ స్టేజ్ వరకు ఉంటారు. కాబట్టి అదేవిధంగా అది కాకుండా వారు చేసినటువంటి సేవలు ఒకటి కాదు, ఇండస్ట్రీలో చాలామందికి చాలా రకాలుగా సేవలు చేసి గుర్తింపు తెచ్చి ఇలా వారు స్వాస్థ్యంగా ఫెడరేషన్లో ఒక మెయిన్ పిల్లర్గా నిలబడిపోయినటువంటి వ్యక్తులలో వారు అదేవిధంగా 2003 నుంచి 2008 ఎండింగ్ వరకు కూడా నాతోటి నేను ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా పెద్దలు జయపద్రావు గారు ట్రెజరర్ ఉండే. కానీ ఏదన్నా పని ఉంటే కూడా నేను సుధాకర్ కూడా ఎట్ట పెట్టుకొని వారి ఇంటికి పోయి ఇది చేద్దాము అని కూడా మేము ఇద్దరం కలిసి, ఎందుకంటే సుధాకర్తో చాలా చదువు నాకు ఉండేది, సత్యనారాయణ మేము ముగ్గురం కలిసి కూడా వారింటికి పోయే మేము సార్ ఈ విధంగా చేద్దామంటే మాకు గోయండి అని చెప్పేటువంటిది పెద్ద మనిషి వరకు లేదు. మేము ప్రెసిడెంట్ కదా మీరు రావాలనేటట్టు కాకుండా మేమే వారింటికి పోయి కూర్చొని డిస్కషన్ చేసి ఒక 2 విషయాలలో మాట్లాడి విధంగా చేద్దామని చెప్తే వారు ఇచ్చిన సలహాతో మేము అదేవిధంగా నడుచుకున్నాం. అదేవిధంగా నిజంగా వారితో మేము కలిసి పనిచేయడం మా అదృష్టంగా భావిస్తూ వారు నిజంగా కూడా 2 జీవితాలు అనుభవించినందుకు అదేవిధంగా వారి కుటుంబానికి వారు లేని లోటును ఎవరూ తీర్చలేనిది. కానీ వారి చిరస్మరణీయులైనటువంటి వారి యొక్క తీపి గుర్తులు వాళ్ళ ఫ్యామిలీ కానీ మనం కానీ గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడు వారిని మనసులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మిగతా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ నేను వినిపించుకుంటాను. ప్రస్తుత అధ్యక్షులు మోహన్ రెడ్డి గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ సంతాప సభకు వచ్చేసిన అందరికీ నమస్కారాలు. ఈరోజు జగపతిరావు గారు మన మధ్య లేరు అన్నది ఒకటి లోటు అయింది. ఆ లోటును మాత్రం ఎవరం తీర్చలేము. తన చాలా నిరాడంబరుడు. మనకి ఈ ఫెడరేషన్ కానీ స్థాపించాలన్నా మన బీవీరావు గారికి అప్పుడు కుడిభుజంలాగా ఉండి మొత్తం చేశారు. ఫెడరేషన్ కానీ, నెక్ కానీ, ఆగ్రో కార్పెక్స్ కానీ ఇవన్నీ రావు గారితో ఉండి తన కుడిభుజంగా పనిచేసి మన ఇవాళ ఇండస్ట్రీకి
మట్టిలో మాణిక్యాలు సృష్టించినట్టుగా ఆ రకంగా మనకు చేశాడు. మనం ప్రతి పౌల్ట్రీ ఫార్మర్ ఎవరైనా ఈరోజు జగపతిరావు గారిని మర్చిపోవడం మనకు జరగదు. చాలా ఎంత అంటే ఆయన ఎంత విజయవాడలో కూడా మన కళ్యాణ మంటపం కడుతున్నాడు అంటే డొనేషన్గా అక్కడ కూడా తను ఆర్థిక సాయం చేశారు. ఇక్కడ ఫెడరేషన్ కూడా బాబు ఇక్కడ హైదరాబాద్లో ఒక బిల్డింగ్ కడుతున్నామంటే కూడా వాళ్ళ సురేష్ రాయుడు వాళ్ళ తండ్రి ఆదర్శంగానే తీసుకొని తను కూడా ఈ ఒక ఫ్లోర్కి మొత్తం కూడా తను డొనేట్ చేశాడు. వాళ్ళు ఎంత నిరాడంబరులు అంటే ఈవెందో ఇప్పుడు మన శ్రీశైలం అడవులలో వన్యప్రాణులకు కూడా నీళ్లు ఉంటాయి, అసలు తాగడానికి అందురు లేదంటే అది కూడా నీరు కల్పించిన వాడు. ఊళ్ళో స్కూళ్ళకు కానీ తన ఇల్లును ఇచ్చి 4 ఎకరాల భూమిని కూడా చేసి స్కూల్ చేసి ఎందుకంటే తన వేరే స్కూల్ ఊరికి పోయి చదువుకున్నాడట. మా వాళ్ళకైనా నేను కష్టపడ్డా మిగతా వాళ్ళకి కూడా ఉండదు, ఆ కష్టం రావద్దన్న ఉద్దేశంగా ఒక 4 ఎకరాల భూమి ఇచ్చి కూడా స్కూల్ అది ఏర్పాటు చేశాడు. తన ఇంటికి కూడా లైబ్రరీగా చేశాడు. ఇప్పుడు వాళ్ళ స్టాఫ్ అందరికి కూడా తను ఎంత అంటే అందరికి కూడా ఏ సహాయ సహకారాలను అందించేవాడు. ఇవాళ మనందరికి కూడా రావు గారు లేని లోటు కనిపిస్తుంది. వారి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని భగవంతుని కోరుతూ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలని ఆయురారోగ్యంతో ఉండాలన్న ఉద్దేశంగా కోరుకుంటూ మనం ఉంచుతున్నాం. నేటి సభావేదికని పంచుకుంటున్నటువంటి పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఇపేమా పూర్వాధ్యక్షులు శ్రీ చక్రధర్రావు గారిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. జగపతిరావుతో పరిచయం అంటే నేను జగపతిరావు మా ఫాదర్ ఏజ్ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేను బిజినెస్లోకి వచ్చాను. 1978లో నా సొంత బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటికి వెంకటేశ్వర హ్యాచరీస్ ఉంది. వెంకటేశ్వర హ్యాచరీలో డైరెక్టర్ గారు అనేటటువంటిది గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. అప్పట్లో ప్రముఖులు రాధాకృష్ణయ్య, శేషయ్య, శ్రీరాములు, కృష్ణమూర్తి గారు, ఇట్లా 3-4 వ్యక్తులు ఆ లెవెల్ ఆఫ్ పీపుల్కి పైన ఉన్న వ్యక్తుల్లో బీరావు గారు, జగపతిరావు గారు ఇట్లా కేటగిరీ అనిపించేది నాకు, నా భావన. ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు అందరి దగ్గర ఫండ్స్ కలెక్షన్ చేశారు. ఎవరెంత ఇచ్చారనేటటువంటిది అప్రస్తుతం యాక్చువల్గా. అప్పటి నుంచి ట్రెజరర్గా జగపతిరావు ఉన్నారు అనేటటువంటిది నాకు తెలిసినటువంటి విషయం. ఏ రోజున ఫండ్స్ ఎంత ఉన్నాయని ఈ ప్రెసిడెంట్స్ ఎవ్వరూ ఆయన అడిగేవారు కాదు. ఒకవేళ అడిగితే ఆయన ఫస్ట్ ఆన్సర్ ఏమొచ్చేదంటే, మీరు చేయదలుచుకున్న పని చేయండి, డబ్బుల సంగతి నాకు వదిలేయండి. అంటే ఎప్పుడూ కూడా ఆయన డబ్బులు ఇంకా అందులో పడుతున్నాయి అనేటటువంటిది ప్రెసిడెంట్స్కి తెలుసు. అంటే ఆ రోజుల్లో చందాలు వసూలు చేసి లేకపోతే ఇంకొకటి అనేటటువంటిది తప్ప వేరే ఆదాయం అనేటటువంటిది ఉండేది కాదు. ఇప్పుడు మెయిజ్ ప్రొక్యూర్మెంట్ అన్నటువంటి అప్పటి నుంచి, లేకపోతే వేబిల్స్ దగ్గర నుంచి కొంత ఫండ్స్ రావడంతో అక్కడ కానీ ఇక్కడ కానీ ప్రాపర్టీస్ కొనడం అనేటటువంటిది జరిగింది. అయినా ఇది అతి కష్టంగా పౌల్ట్రీ ఇండస్ట్రీ నడుస్తున్నటువంటి రోజుల్లో కూడా ఆయన విహెచ్ ఫ్రాంచైజీగా ఉండటం వల్ల బిజినెస్ ఆంధ్ర రీజన్లో శ్రీనివాస హ్యాచరీస్ ఫ్రాంచైజీగా కంఫర్టబుల్గా ఉన్నారు అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే.
కానీ ఏ రోజున గర్వం కానీ ఒక దురుసుతనం కానీ అనేటటువంటిది ఆ వ్యక్తిలో నేను అన్ని సంవత్సరాల్లో చూడలేదు. ఫెడరేషన్ మీటింగ్స్లో చాలాసార్లు పరుషంగా మాట్లాడినటువంటి మాటలు కూడా విన్నాం. స్టేట్స్ సెపరేట్ అవటానికి ముందు, తరువాత, లేకపోతే ఇంకొకటి ఒక ఏజ్కి వచ్చిన తర్వాత అనిపించేది ఒక్కొక్కసారి ఎక్కువ మాట్లాడుతున్నారేమో అనేటటువంటిది. ఆయన సున్నితంగా చెప్పనేయండి, చెప్పిన తర్వాత దానికి ఆన్సర్ చెప్దాం అనేటటువంటి దాంతో వింటూ ఉండేవారు. 1-2 మాటల్లోనే ఆయన తేల్చి చెప్పేసేవారు, దేనికోసం ఇది జరుగుతూ ఉంది లేకపోతే ఇంకొకటి అనేటటువంటిది. ఏ పద్ధతిలో నడవాలి అనేటటువంటిది క్లియర్ కట్గా ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇది బాగుండదు అనేసి చెప్పేసి వదిలేసేవారు. శేషయ్య గారి టైంలో కానివ్వండి, నారాయణ రెడ్డి గారి టైంలో కానివ్వండి, సుధాకర్ గారి టైం ఇస్ ద లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్కి. తర్వాత స్టేట్ విడిపోయింది. పౌల్ట్రీ రైట్, ప్రదీప్ గారు తర్వాత వచ్చారు, రైట్, తెలంగాణకు వచ్చిన తర్వాత వచ్చారు, రైట్. ఆయన ఆంధ్రప్రదేశ్లో మీటింగ్లకు వచ్చినప్పుడు చెప్పేవారు అనమాట, ఇండస్ట్రీ ఇట్లా ఉంది అట్లా ఉంది అని. అంటే కోడిని నమ్ముకుంటే నష్టం అనేది రాదు. ఇంతమంది రైతులు ఇంత ఇదిగా ఉన్నాము అని అంటే ఎస్, అంటే కొందరికి నష్టాలు వచ్చి ఉండొచ్చు, ఎప్పుడైనా డిసీజెస్ వచ్చో లేకపోతే ఇంకోటో అనేటటువంటి దాంతో వచ్చి ఉండొచ్చు, కానీ డెఫినెట్గా మనం బయటపడతాం అనేటటువంటిది. ఆయన చెప్పినటువంటి సందర్భాలు ఒక సందర్భం నేను ఉదాహరణకి చెప్తా. ఎలా ఉంది పౌల్ట్రీ ఇండస్ట్రీ అని అంటే, బాగుందని చెప్పాలో బాగలేదని చెప్పాలో తెలియదు, కానీ నేను ఉదాహరణ చెప్తున్నాను అని చెప్పి, వర్షం కురిసి వెలిసిపోయిన తర్వాత చూరు అంటే ఆయన దృష్టిలో పూరి గుడిసెకి ఉండేటటువంటి గడ్డి, రెల్లుగడ్డితో వేసినటువంటి గడ్డి మీద నుంచి వచ్చేటటువంటి నీరు, సూరు నుంచి నీరు ఏదైతే కిందికి పడేటప్పుడు వర్షం అయిపోయింది, ఎంతసేపు పడతాయి చూరు నీళ్ళు? ఆ చూరు నీళ్లు ఇక వర్షం ఆగిపోయిన తర్వాత కింద పడాలా వద్దా అని ఆలోచన చేసుకుంటూ ఉంటుంది, కింద పడాలా వద్దా అనేటటువంటి ఆలోచన చేసుకుంటూ ఉంటుంది. మా పౌల్ట్రీ పరిస్థితి కూడా అట్లాగే ఉంది, ఇందులో ఉండాలా వద్దా అనేటటువంటిది అటువంటి పరిస్థితి ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేసేవారు అనమాట. కానీ చాలా గర్వంగా సురేష్ గారిని మెచ్చుకునేవారు. ఇక్కడి నుంచి తణుకు బై రోడ్ వచ్చారు. ఇంత కాస్ట్లీ కారు నేనైతే కొనేవాడిని కాదు, మావాడు కొనమన్నాడు. అంటే ఎంజాయ్ చేయాలి కదా, లైఫ్ అనేటటువంటిది ఎంజాయ్ చేయాలి కదా, వచ్చిన తర్వాత ఈ కంఫర్టబుల్గా ఉండాలి, అందుకోసం అని చెప్పేసి నేను తీసుకొచ్చానని చెప్పాడు. ఈరోజు కంఫర్టబుల్గా ఉన్నాము అని అంటే, నాకైతే నేనుగా అయితే కొనేవాడిని కాదు, మావాడు కొనిపించాడు అని చెప్పేవాడు. అఫ్కోర్స్ ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్లో అందరికీ అదే పరిస్థితి ఉండి ఉండొచ్చు. ఇంకొక చక్కటి సలహా ఆయన ఇచ్చేవారు. పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ 2007లో మేము స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆయన్ని ఇన్వైట్ చేయడానికి ఇంటికి వెళ్ళేవాడిని నేను.
ఈ సంవత్సరం వెళ్ళలేదు. కంపల్సరీగా 45 minutes నుంచి 1 hour ఆయన కూర్చోబెట్టి ఆప్యాయంగా మాట్లాడి కాఫీ తాగిపించి, కాఫీ ఇప్పుడు తాగొచ్చామన్నా సరే కాఫీ తాగేంత టైం మళ్ళా ఇచ్చి, అంటే ఒక 45 minutes 1 hour ఇచ్చి కాఫీ తాగిపించి పంపించేవారు. ఆ మాటల్లో అంటే ఎలా ఉండేది అని అంటే, అందరి దగ్గరికి వెళ్ళి ఇన్విటేషన్ ఇస్తున్నారా, ఎవరెవరికి ఇస్తున్నారు, ఎవరిని మర్చిపోతున్నారు అనేటటువంటిది కూడా ఆయన చెప్పేవారు. పలానా ఆయనకి ఇన్విటేషన్ వెళ్ళలేదంటే మొన్న ఆయన నాకు ఫోన్ చేశాడని చెప్పేవారు. అంటే ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేటటువంటి దాన్ని సున్నితంగా ఆయన చెప్పి, ఇది కరెక్ట్ కాదు, ఇండస్ట్రీలో ఇట్లా ఉండాలి అనేటటువంటి మెలకువలు చెప్పారు. అంటే సురేష్ గారికి ఇంకా చాలా బెటర్గా చెప్పుకుంటారు. సంతోషం అటువంటి తండ్రి ఉన్నందుకు. ఆయన విఐపి ఇన్విటేషన్ మన ట్యాగ్ బ్యాడ్జ్ అనేటటువంటిది తయారు చేయించుకుని ఇంటికి తెప్పించుకునేవారు. 2 రోజుల ముందు అట్లా వస్తే నా ఇంటికి కార్డు పంపిస్తే నేను కంఫర్టబుల్గా రాగలుగుతాను, అక్కడికి వచ్చిన తర్వాత వెయిట్ చేయటము లేకపోతే ఇంకోటి అనేటటువంటిది నేను చేయలేను అనేటటువంటిది ఒక భావన వ్యక్తపరిచేవారు అన్నమాట. అలా అంటే మర్యాదకి, సౌమ్యానికి, ప్రతిరూపం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆయన సంస్కారం, విధేయత. ఆయన చెప్పేవారు, ఉత్తరాదేవి గారు అని అంటే చాలామందికి తెలిసి ఉంటుంది, బీవీరావు గారి భార్య. ఫామ్ నడిపించేటప్పుడు బీవీరావు గారు ఈయన ఫ్రెండ్షిప్ ఉంది, వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం చేసేవారంట. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఇన్విటేషన్ అప్పుడు చెప్పినటువంటి మాటలు 3 సార్లు 4 సార్లు కూడా ఇదే సంభాషణ ప్రస్తావన వచ్చి ఉంటుంది. అయినా చెప్పేవారు. బీరార్ ఇంటికి వెళ్తే కాఫీ తాగేటప్పుడు ఉత్తరాదేవి గారు, అయ్యా ఈ లెటర్ వచ్చింది, ఇదేంటో చూడు అని చెప్పి ఒక లెటర్ ఇచ్చిందంట. లెటర్ ఇస్తే ఆ లెటర్లో ఏముంది, బాబ్కాక్ వాళ్ళు ఫ్రాంచైజీ కోసం ఇక్కడ చూస్తున్నాం అనేటటువంటి లెటరు బీవీరావు గారికి పంపించారు. ఆ లెటర్ చూసి అంటే ఈయన పక్కకు పడేసాడంట బీవీరావు గారు. పక్కకు పడేస్తే అంటే బీవీరావు గారికి ఇంట్రెస్ట్ అక్కడ తక్కువ ఉందో లేకపోతే ఏ రీజనో తెలియదు. ఉత్తరాదేవి గారు ఈయనకి చూపిస్తే, ఇదేంటి ఈ లెటర్ వస్తే మీరు మరి మెదలకుండా ఎందుకున్నారు అని అంటే, బియాండ్ అవర్ ప్రాజెక్ట్ అవుతుంది, అంత ఫైనాన్స్ అనేటటువంటి మనం చేయలేం కదా అనేటటువంటిది ఆయన ఎక్స్ప్రెస్ చేస్తే, ఫైనాన్స్ గురించి వదిలేయండి, ప్లాన్ చేద్దాం, మంచి ప్రాజెక్ట్ అవుతుంది, ముందుకు వెళ్ళాలి అనేటటువంటి సలహా ఇచ్చి ఆయన హ్యాచరీలోకి ఆయన్ని దించినటువంటి వ్యక్తి జగపతిరావు. ఆయన అంటే ఫైనాన్స్ ఎవరెంత ఇచ్చారు ఏమిటి అనేటటువంటి తర్వాత విషయము, ప్రోత్సాహం అనేటటువంటిది ముందుకు వెళ్ళాలి అనేటటువంటిది అన్నమాట. ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ వెనక ఉంది కనుక ఊళ్ళో 10 ఎకరాలు అమ్మితే ఏం పోతుందిలే అని చెప్పేసి ధైర్యం ఉండి ఉండొచ్చు. బీరారికి ఆ ప్రోత్సాహం ఇచ్చి చేశాము అనేటటువంటిది ఆయన మనసులో ఉన్నటువంటి మాటని చెప్పారన్నమాట. తర్వాత తెలుసు బీరారు ఉత్తరాదేవి గారు చనిపోయిన తర్వాత మళ్ళా వివాహం జరగడం, అక్కడ బీరారికి మళ్ళా వెడ్డింగ్ రిసెప్షన్ అరేంజ్ చేసినటువంటి దాంట్లో కూడా ఈయన ప్రముఖ పాత్ర. తర్వాత
ఎట్లా హ్యాచరీ అయ్యింది, లేకపోతే వెంకటేశ్వర హ్యాచరీస్ వాళ్ళు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు అంత రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, లేకపోతే ఇంకోటి అనేటటువంటి వ్యధ కూడా ఆయన మాటల్లో అర్థమయ్యేది. కోర్స్ అటువంటి సిచ్యుయేషన్ నుంచి బయటికి లాభంతో వచ్చామా నష్టంతో వచ్చామా అనేటటువంటిది కూడా ఆయన ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండేవారు. సురేష్ గారిని హైలైన్తో అంటే ఫ్రాంచైజీ లేకపోతే ఇంకోటి అనేటటువంటిది అంటే వెంకటేశ్వర హ్యాచరీస్ నమ్మలేనటువంటి విషయం. కానీ ఒక స్టెప్, డేరింగ్ స్టెప్ తీసుకున్నారనేటటువంటిదే అక్కడ చెప్పుకోవాలి. అంటే విహెచ్తో అంత అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి బయటికి రావడం అనేటటువంటిది యాక్చువల్గా చాలా బాధాకరం. కానీ సంతోషదాయం అనేటటువంటిది ఆయన వ్యక్తపరిచేవారు అన్నమాట. గర్వంగా ఉంటున్నాము అనేటటువంటిది చెప్పారు. సురేష్ రాయుడు తన వ్యాపారాన్ని ఇంకా వృద్ధిలోకి తీసుకెళ్తాడు ఆయన ఆశయంతో అనేటటువంటిది నమ్ముతూ వారికి మంచి ధైర్యాన్ని కలిగి ఉండాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రస్తుత అధ్యక్షులు ఉదయ్ సింగ్ గారిని వచ్చి మాట్లాడవలసింది కోరుతున్నాను. Om Shanti. Gone but never forgotten. This is the right phrase I can use. Shri Jagpati Rao Garki. And my past president has taken a lot of time, so I'll take less time so that I can compensate the other people also. So I have a very small acquaintance with Rao sir. 2022, when I became the president of IPEMA, Nenu, Rao sir, Chakrath Rao sir, Shrikant, రెగ్యులర్గా ఆ హ్యాబిట్ ఉన్నది. ఇంటికి పోవాలా, జగపతి రావు గారికి ఇల్లుకు పోవాలా, అక్కడ కార్డ్ ఇవ్వాలా. ఆ ట్రెడిషన్ నాకు రావు సార్ నేర్పించినారు. సో ఫ్రమ్ దేర్ ఓన్లీ ఐల్ టేక్ ఇట్ ఫ్యూ వర్సెస్. సో వీ యూస్ టు గో దేర్, సిట్ డౌన్, ఆల్మోస్ట్ 45 to 1 hour వీ యూస్ టు స్పెండ్ టుగెదర్. ఆ టైంలో వాళ్ళు చాలా దాకా ఏం చేస్తున్నారు, మీరు పోల్ట్రీ ఇండియా వాళ్ళు కొంచెం మంచిగా పని చేయండి, అందరికీ ఇన్విటేషన్ ఇవ్వాలా, పద్ధతిగా నడిపియాలా అసోసియేషన్, మీరు చేసింది పని ఏం లేదు, మేము చేసింది చూడండి, మీరు ఇంత పని చేసినాం మేము ఆంధ్రప్రదేశ్ పోల్ట్రీ ఫెడరేషన్ నుంచి ఇప్పుడు దాకా చాలా ఛాలెంజెస్ చూసినాం మేము, మీకు అట్లీస్ట్ చాలా ఫెసిలిటీస్ ఉన్నది ఇక్కడ ఇవాళ డేట్లో. సో ఫ్రమ్ దేర్ వీ యూస్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇంట్లో ఉన్న ఫొటోస్ కూడా ఐ యూస్ టు ఆస్క్ సార్ ఇది ఫోటోగ్రాఫ్ ఎప్పుడు సార్, ఇది ఫోటోగ్రాఫ్ ఎప్పుడు అంటే హీ యూస్ టు సిట్ డౌన్. అంత పేషెన్స్గా కూడా వాళ్ళు చెప్పిన వాళ్ళు ఈ ఫోటోగ్రాఫ్ ఈ టైంకి అయింది, ఈ టైంలో ఈ ప్రాబ్లం నడుస్తుంది, ఇట్లా అయిందని. సో హీ వాజ్ సో మచ్ ఇన్ మ్యాన్యూట్లీ యూస్ టు ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ నా పరిచయం సార్ రావు సార్ ఇచ్చినారు. నా విజయ్ సింగ్ కొడుకు అంటే అచ్చా అది కేజెస్ చేసినవాడా, అర్థమైంది. సో హీ యూస్ టు రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ బిట్ ఆఫ్ హిస్ లైఫ్ was like an episode and very clearly he remembered everything. So I feel very proud and happy that we were among the gem of the people. They have gone away but they have left a mark in everybody's life. I was lucky to see B.V. Rao sir, Jagpati Rao sir, and industry lo I'm in between the generations. Nor the younger generation, nor the past generation, in center, just for a relay match, just passing on the baton to the next generation. So I'm happy that I was among them to learn all the good things. Last time kuda when I met sir, andarki invitation iyala, ade paddhatilo
ఈ సంవత్సరం when we went to meet Rao sir, we have gone sir, you were busy, but నేను శ్రీకాంత్ sir we went, I also went and invited sir, and Jagpati Rao sir was not well, so we had to just give it to Suresh sir. And then accordingly I used to tell Suresh sir also, sir, first invitation of my Poultry India is to Jagpati Rao sir only, because he's the senior most person which I know. So after that we used to give to all the people. Accordingly, we this year also, sir, Matoni, we did all the best we can. We gave all the invitations, passes also we gave everybody. But some we still need improvement. We'll still do it, sir. But traditional ga manam sir cheppin laga manam definite ga munduga teeskopodam, sir, and we will complete this task with whatever blessings we have got from Jagpati Rao sir. Moreover, sir, when the final last year I said, sir, I became the president and chala challenges untad sir, idi whether I can handle this responsibility or not, and he used to give lot of lot of things he used to tell, and he said only one thing when we went out, he said pilsi cheppinaru itla, you come back, ఒకటే మాట చెప్తాను, challenges వస్తది, challenges face చేయండి, never look back. నెవర్ లుక్ బ్యాక్ అండ్ ఫీల్ అఫ్రేడ్, గో ఫార్వర్డ్. చెప్పినవాడు చెప్తాడు, నువ్వు పని చేస్తూ ఉండు, సాధించుకుంటావు. ఐ స్టిల్ రిమెంబర్ హిస్ వర్డ్స్ టుడే యాజ్ ఇఫ్ ఐ ఫీల్ దట్ టెంపర్ ఇన్ మై బాడీ టుడే. ఐ స్టిల్ రిమెంబర్ దాట్, అండ్ థ్యాంక్ యూ once again for giving me this dice, and thanks, and I wish all the family recovers from this. I know I also lost my father. I know how painful it is for a family to take up. But I'm sure the grandchildren will take this legacy and the children will take this legacy forward. Jai, sir. Thank you. Past president का यही फायदा रहता हमारे को. And moreover, sir was awarded the Poultry Legend from Poultry India in 2019, and it was a great honor, and we are taking this tradition forward in every aspect, and I hope it will be, he will always bless us in every way, in whatever form he is, he'll always bless us. Jai Hind. Thank you. పౌల్ట్రీ ఫెడరేషన్ కార్యదర్శి శ్రీ భాస్కర్ రావు గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి జగపతిరావు గారి సంస్కార సభకి విచ్చేసిన పౌల్ట్రీ రైతులకి, వారి అభిమానులకి, కుటుంబ సభ్యులకి, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళ స్టాఫ్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, జగపతిరావు గారి వ్యక్తిత్వం కానీ, వారు ఎదిగిన విధానం కానీ, వారు ఆచరించిన పద్ధతులు కానీ మన అందరికీ ఒక ఆదర్శంగా తీసుకున్నట్టయితే అది ఒక సంపూర్ణమైన పుస్తకం కమ్ గైడ్. మనం అందులో పుస్తకంలా చదువుకోవచ్చు, లేదంటే మనకేదన్నా అర్థం కాని విషయం ఉంటే తెలుసుకోవచ్చు. అట్లోటి మహానుభావులను ఎందుకు స్మరించుకుంటామంటే, మన పౌల్ట్రీ ఇండస్ట్రీలో వారు బివి రావు గారు మొదటి తరం వ్యక్తులు. ఆ తర్వాత సుధాకర్ గారు, నారాయణ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, ఇట్లాంటి సమకాలికులు ఎంతోమంది ఎదిగినరు. శేషయ్య గారు, ఇట్లాంటి పెద్దలందరూ ఎదిగినరు. మనం ఇప్పుడున్నది మూడో తరం వ్యక్తులము. ఎన్నో ఇండస్ట్రీ గురించి, ఇట్లాంటి మహానుభావుల గురించి, వీళ్ళ జీవిత చరిత్ర గురించి మనం విన్నా, చూచినా, తెలుసుకున్నా మనకు ఒక స్ఫూర్తి వస్తుంది. నిజంగా ఇండస్ట్రీలో నిలబడి కష్ట నష్టాలను అధిగమించి ముందుకెళ్ళాలంటే వీళ్ళ జీవిత చరిత్ర ఇట్లా మనము
సూక్ష్మంగా గ్రహించినట్టయితే తప్పకుండా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి రైతు ముందుకు ఎదగడానికి, ముందుకెళ్ళడానికి, ఇండస్ట్రీలో వచ్చే ఒడిదుడుకులను అధిగమించడానికి మనకు ఒక ఆదర్శంగా ఉంటుందని ఇట్లాంటి పెద్దలను మనము కీర్తించుకుంటూ, లేకపోతే వాళ్ళ జీవిత చరిత్రను అబ్జర్వ్ చేసుకుంటూ మనము దాంట్లో పార్టిసిపేట్ అయినట్టయితే తప్పకుండా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. అదేవిధంగా పెద్దలు జగపతిరావు గారు మాకంత సాన్నిధ్యం లేకున్నా కానీ వారితో చేసిన అనుభవం 2007లో సుధాకర్ గారు మాకు అప్పటి ప్రెసిడెంటు, అప్పుడు ఉడక జగపతిరావు సారే ట్రెజరరు. అప్పుడు వారి కమిటీలో మెంబర్గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా చివరిగా 2 రాష్ట్రాలు విడిపోతున్నప్పుడు 2014లో అంటే ఈ ఫెడరేషన్ ఏ విధంగా మూవ్ చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి. ఇప్పుడు గతంలో 2 ఉమ్మడి రాష్ట్రాలు ఒకటే రాష్ట్రం కింద ఆంధ్రప్రదేశ్ కింద మనం పనిచేసినాము. ఇప్పుడు రాష్ట్రాలుగా విడిపోయినాయి కాబట్టి అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి వారే సుధాకర్ గారు అధ్యక్షులున్నా, పెద్దలందరూ ఉన్నా కూడా వారికి ఆ ఫెడరేషన్తో ఉన్న అనుబంధం 40 ఏండ్లు మన ఫెడరేషన్కి ట్రెజరర్ చేసిందంటే, ఇందాకనే నారాయణ ఓ మాట చెప్పింది, ప్రెసిడెంటు యాజ్ ఏ జనరల్ సెక్రటరీగా ఉన్నదో దాంట్లో ముఖ్య పాత్ర ఉన్న ఎవరన్నా తన తానికి పోయి తీసుకునేది అడ్వైజు. అంటే ప్రెసిడెంట్ అనేది నామమాత్రమైన నిజంగా ఆచరణ యోగ్యమైన కానీ ఫైనల్ డిసిషన్ వచ్చే వరకు జగపతిరావు గారి పాత్ర ఉండాలి, వారి అనుభవం ఉండాలి, వారి అడ్వైజ్ ఉండాలి అనేది మనకు మెసేజ్. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నన్ని రోజులు 14లో కూడా వారు పెద్ద దిక్కుగా ఉండి ఏదైతే రాష్ట్రంలో మీరు 42-58 విధానం ఏ విధంగా అయితే తీసుకున్నారో అదే దిశగా మీరు ముందుకు పోయి ఫెడరేషన్ను కూడా, ఫెడరేషన్ ఆస్తిపాస్తులు కానీ ఫెడరేషన్లో ఉన్న ఏ విషయాలు కూడా ఆ రేషియోలో మీరు డిసైడ్ చేసుకున్నట్టయితే ఇద్దరికీ ఆమోదయోగ్యంగా అందరికీ బాగుంటుందని ఆ రోజు పెద్దలు మాకు సూచించారు. వారితో ఫెడరేషన్ తరపుగా చేసిన చివరి మీటింగ్ అది. మరొకసారి సురేష్ రాయుడు గారిని ఇంటిలో కలవడానికి వెళ్ళినప్పుడు పెద్దలు ఉన్నారు, సార్ ఏదో సురేష్ రాయుడు గారు లోపల ఉంటే వారితో ఓ హాఫ్ అన్ అవర్ మాట్లాడే అవకాశం దొరికింది. నిజంగా అవన్నీ మెమరబుల్. వారితో కలిసిన ప్రతి వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళకు ఓ 10 సంవత్సరాలకు ఓ 10 పుస్తకాలు గిట్లా చదివితే ఎంత అవగాహన నాలెడ్జ్ సమకూరుతుందో వారితో ఆ విషయం నా దృష్టిలో కూడా నాకు కూడా జరిగిందని మీ అందరి ముందర గర్వంగా చెప్తున్నా. రెండవది, ఆ పెద్ద ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఈ మధ్యన మనం ఈ కూర్చున్న ఫెడరేషన్ బిల్డింగ్ కూడా సురేష్ రాయుడు గారి తనకి మనం వెళ్ళినప్పుడు ఎంతో ఉదారంగా ₹1 కోటి మనకు విరాళంగా ఇచ్చి జగపతిరావు గారి వారసునిగా అతను సురేష్ రాయుడు గారు కూడా తగ్గట్టుగా మనకు సేవలు అందించిండు. తప్పకుండా సార్, ఫెడరేషన్ ఉన్నన్ని రోజులు, మీరున్నన్ని రోజులు తప్పకుండా మీకు, మీ కుటుంబానికి ఈ ఫెడరేషన్ ఎవరు వచ్చినా పోయినా కృతజ్ఞతగా మీ కుటుంబానికి అండదండగా ఫెడరేషన్ ఉంటుందని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, కుటుంబ సభ్యులకి వారికి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నెక్ అధ్యక్షులు శ్రీ శేఖర్ రెడ్డి గారిని వచ్చి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు జగపతిరావు సార్ సంతాప సభంగా అందరు రైతు సోదరులందరికీ నమస్కారాలు. నేను 6 years ఓల్డ్ ఉన్నప్పుడు మాకు 500 బర్డ్స్ ఉండే.
అంకుల్ స్కూటర్ మీద ఎప్పుడో చూశాను, వెస్పా స్కూటర్ మీద ఎక్కిన రోజులు గుర్తుకొచ్చాయి. ఆ స్కూటర్ మీద ఎక్కించుకొని ఫామ్ దగ్గర తీసుకెళ్ళేవాడు. మళ్ళీ ఒక్కడు వస్తుంటే లారీ వాళ్ళు వస్తారని అని తీసుకెళ్ళి మళ్ళీ ఒక మనిషిని లేబర్ని ఇచ్చి ఫామ్ దగ్గర డ్రాప్ చేసిన వ్యక్తి జగపతిరావు. అంతా అంటే చిన్న కుర్ర 6 years ఉన్నప్పుడు నేను అలాంటి వ్యక్తి చాలా క్లోజ్గా. ఒకరోజు తనుకుపోతున్నాం, బెంజ్ కార్లు ఇప్పుడే చక్రధర సార్ చెప్పాడు, ఆ కార్లో ఇద్దరే కూర్చున్నాం. అది 2 kilometers మైలేజ్ ఇస్తున్నది. పోతూ సూర్యాపేటలో డీజిల్ పెట్రోల్ వేయించాడు. ఆ సార్తో చాలా అంటే మంచిగా జాలీగా ఉండేవాడు. చాలా సంతోషం. మేమైతే ఆ సార్ను ఆశయాలతోనే పోల్ట్రీ మా ఫ్యామిలీ కానీ బీవరావు గారి ఫ్యామిలీ కానీ మా ఊరికి వెళ్ళి స్టార్ట్ అయింది కాబట్టి అంతా ఫ్రీగా ఉండేవాళ్ళం. దానికి సార్ ఆత్మశాంతించాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులందరూ ఉండాలని. పౌల్ట్రీ ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీ శ్రీ వెంకట్రావు గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు కీర్తిశేషులు జగపతిరావు గారి సంస్మరణ సభ పౌల్ట్రీ ఫెడరేషన్ ద్వారా జరుగుతున్న సందర్భంలో వారిని గురించి ఎంత చెప్పినా తక్కువేననేది నా ఉద్దేశం. ఎందుకంటే భారతదేశంలో పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఆయనని తెలియని వ్యక్తి అంటూ బహుశా ఉండరేమోనని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎంతోమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలని కల్పించిన వెంకటేశ్వర హ్యాచరీలో ఎన్నో సంవత్సరాలు ఆయన ఒక భాగస్వామిగా ఒక అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్ ఆఫీసు అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఆయనే చూసిన సందర్భంలో మేము చూసాం. ఫస్ట్ మాకు ఆయనని పరిచయం చేసిన వ్యక్తి శేషయ్య గారు అయితే, తర్వాత కృష్ణమూర్తి గారి ద్వారా ఆయన మాకు దగ్గరయ్యారు. ఆయన స్థాపించినటువంటి ఎగ్ బ్యాంకులో ఫస్ట్ నేను ఎంప్లాయీగా పనిచేయడం జరిగింది ఒక 2.5 సంవత్సరాలు. ఆయన గురించి ఆ రోజు కలవాలి అంటే భయపడుతుండేవాళ్ళం. ఆయన పెద్ద ఆయన, మనం ఏమైనా అడగాలంటే ఏమనుకుంటాడోనని. అలాగే మాకు ఒక గాడ్ ఫాదర్గా శేషయ్య గారు ఉండటం వల్ల ఏ పని కావాలన్నా, వెంకటేశ్వర హ్యాచరీలో చిక్స్ కావాలన్నా, ఇంకేదన్నా పని కావాలన్నా శేషయ్య గారి దగ్గరికి వెళ్ళి జగపతిరావు గారి ద్వారా ఆ రోజుల్లో మా చటాన్పల్లి కానీ ఇక్కడ కుంట్లూరు రోడ్లో ఉన్న ఫామ్స్ కానీ మేము చిక్స్ తీసుకోవటం, కొన్ని సందర్భాల్లో ఎవరికి అప్పులు ఇవ్వకపోయినా కానీ చటాన్పల్లి చిన్న ఫార్మర్స్ ఉన్నారు, వారికి మనం సాయం చేయాలని చెప్పేసి శేషయ్య గారు చెప్పిన సందర్భంలో ఆయన మా అందరికీ కూడా ఎంతో కొంత సహకారం అందించటం, మేము ఆయన్ని కానీ శేషయ్య గారిని కానీ ఎప్పటికీ కూడా మా జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. మరి ఆయన వెంకటేశ్వర హ్యాచరీ నుంచి విడిపోయిన తర్వాత సురేష్ బాబు మరి ఆయనకి వరల్డ్ ఎగ్ కమిషన్ చైర్మన్గా ఆయన పదవి తీసుకున్న తర్వాత మేము మా షాద్నగర్లో ఒక సన్మాన కార్యక్రమానికి పెడితే ఆ కార్యక్రమాన్ని ఆయన్ని కూడా ఇన్వైట్ చేస్తే ఆయన రావటం, మా అందరికీ కూడా ఆయన ఒక పెద్ద దిక్కుగా ఉన్నాడు, చాలా మంచి 4 మాటలు ఆయన మాట్లాడటం, ఇవన్నీ మేము గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయాలు. అలాగే ఆయనకి వరల్డ్ ఎగ్ పర్సన్
అవార్డు ఆయనకి వచ్చిన సందర్భంలో శ్రీనివాస హ్యాచరీ వారు ఒక మీటింగ్ కండక్ట్ చేస్తే ఆ రోజు కూడా ఆయన మాతోటి ఎంతో సన్నిహితంగా మమ్మల్ని ప్రోత్సహించి అప్రిషియేట్ చేసిన సందర్భం, ఇవన్నీ కూడా మేము ఆయన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి, మా జీవితంలో మేము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. తర్వాత ఆయన శ్రీనివాస హ్యాచరీ నుంచి ఒక సంవత్సరం క్రితం వరకు కూడా నాకు 15-20 రోజులకు ఒకసారి అయినా సరే ఆయన నాకు ఫోన్ చేసేవారు. వెంకట్రావు, మన చిక్స్ ఎలా ఉన్నాయి, లేయింగ్ ఎలా ఉంది, ఫీడ్ కన్జంప్షన్ ఎలా ఉంది, ఎన్నో వారం కోళ్ళు మీ దగ్గర ఉన్నాయి. ఇది మనం ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ నెలకు ఒకసారి అయినా సరే ఆయన లేయింగ్ గురించి ఆయన ఎంతసేపు మాట్లాడినా కుటుంబ విషయాల కంటే కూడా ప్రాధాన్యం పౌల్ట్రీకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి బర్డ్ బాగుందా లేదా, బ్రీడ్ ఎలా ఉంది, డిసీజెస్ ఎలా ఉన్నాయి, ఆయన కానీ శేషయ్య గారు కానీ ఆయనతోటి ఎప్పుడు మేము సంభాషించినా కూడా ఇయే ఉండే పౌల్ట్రీ గురించే ఉండేది, కానీ వేరే విషయాల గురించి ఆయనతోటి ఎక్కువ మాట్లాడేటువంటి అంటే ఆయన ఆ పౌల్ట్రీకి అంత అంకిత భావంతో ఫార్మర్స్ ఎలా ఉన్నారు. దాంతోపాటు మేము మా ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ చటాన్పల్లిలో మేము ఓపెన్ చేస్తే ఆయన చేతి మీదగానే మేము స్విచ్ ఆన్ చేయించుకున్నాం. ఆ రోజుల్లో మా శేషయ్య గారిని పిలిస్తే శేషయ్య గారు ఏం చెప్పారంటే, నేను ఎప్పుడు మీ ఇంట్లో ఉన్న మనిషిని, జగపతిరావు గారిని పిలుద్దాము, రావు గారు లాంటి వ్యక్తి అంటే రారు, ఇక్కడ ఉండరు కాబట్టి ఆయనతోటే ప్రారంభోత్సవం చేపిద్దామని చెప్పేసి నాకు పర్సనల్గా ఆయన చెప్తే, జగపతిరావు గారు మీరు రండి సార్ అని పిలవటం జరిగింది. అప్పుడు సురేష్ చిన్నపిల్లాడే, ఇది ఒక 30 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. ఆయన మార్గదర్శకంలోనే మనం అందరం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళం కూడా ఎంతో కొంత రావు గారి తర్వాత స్టేజ్ ఆయనదేననేది ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా ఆయన చనిపోయేంత వరకు కూడా ఉంది నా అభిప్రాయం. అయితే ఆయన తర్వాతనే హ్యాచరీకి సంబంధించిన విషయాల్లో మా శేషయ్య గారు, అలాగే ఇప్పటిదాకా పెద్దలు చెప్పారు పౌల్ట్రీ ఫెడరేషన్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి. 76లో పౌల్ట్రీ ఫెడరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మేము 78లో ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీలోకి రావటం, అప్పటి నుంచి రాష్ట్రాలు విడిపోయేంత వరకు కూడా ఆయనే ట్రెజరర్గా ఉండటం. ట్రెజరర్గా ఉన్నవాళ్ళు చాలా ఆర్గనైజేషన్స్లో ఎన్నో ఫండ్స్ మిస్యూజ్ అయినానో ఇంకోటో ఏదోటి ఒక అభియోగాలు వస్తూ ఉంటాయి. కానీ ఎక్కడా కూడా ఆయన మీద, ఎందుకంటే ఒక మీటింగ్లో కొంతమంది మన పౌల్ట్రీ పెద్దలే ఈ ఫండ్స్ గురించి రేజ్ చేయడం జరిగితే ఆయన క్లియర్గా చెప్పేవాడు, మీరు ఎవరైనా సరే ఏది మీ మనసులో ఉన్నా నా దగ్గరికి రండి, ఈ బుక్స్ మొత్తం ఓపెన్ ఉన్నాయి, మీరు కావాలంటే చూసుకోండి, ఫండ్స్లో ఎలాంటి ఇబ్బందులు ఏం జరగబోవు అని చెప్పేసి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత అది కూడా ఆయన ఎవరిని నొప్పించకుండా లౌకికంగా ఆయన చెప్పిన దానికి సభ అంతా కూడా ఆ రోజు చప్పట్లతో మారుమోగింది. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవటం, ఈ ఇండస్ట్రీకి కూడా ఎంతో కొంత ఆ లోటు ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. అదే మార్గదర్శనంలో సురేష్ రాయుడు గారు కూడా మరి ఆయన లేని లోటుని మన ఇండస్ట్రీకి ఆయన పూడ్చాలని చెప్పేసి, అలాగే ఈ ఫెడరేషన్ ఆఫీస్కి ఓన్లీ పిల్లర్స్ అయిపోయినాయి, స్లాబ్స్ అయిపోయినాయి, ఫండ్స్ లేనప్పుడు మేమందరం మోహన్ రెడ్డి గారు, భాస్కరరావు గారు, నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళటం, ఒక ఫ్లోర్ నువ్వు కంప్లీట్ చేయి, మీ శ్రీనివాస ఫార్మ్స్ పేరు నాన్నగారి పేరు మేము పెడతాం, తప్పనిసరిగా ఇది మాత్రం నువ్వు చేయాల్సిందేనని చెప్పేసి ఆయన అడగటం, వెంటనే మంచిదన్నా తప్పనిసరిగా చేద్దామని చెప్పేసి చెప్పటం. దాంతోపాటు మేము కూడా ఒక సలహా ఏమిచ్చామంటే, ఒక ఇంజనీర్ని పంపి ఫ్లోర్కి ఎంత ఖర్చు అవుతుందో మీరే ఎస్టిమేట్ చేయండి, ఆ ఫ్లోర్ మొత్తం మీరు చేయండి అని అంటే, తర్వాత ఏదో కారణాల వల్ల ఇంజనీర్ రాకపోతే మేము చెప్పాం 1 కోటి రూపాయలు అవుతుంది ఎస్టిమేషన్, రఫ్గా ఎస్టిమేషను,
మీరు ₹1 చిక్స్ ఇవ్వండి, మాకు ఆర్థికంగా డబ్బులేం అవసరం లేదు, చిక్స్ ఇవ్వండి అని చెప్పేసి మేము అడగటం జరిగింది. వారు ఉదారంగా ఆ రోజు ఓకే అన్నారని చెప్పేసి మరి ఆయన చిక్స్ ఇవ్వటం, ఈ పౌల్ట్రీ ఫెడరేషన్లో శాశ్వతంగా ఆయన పేరు మీద ఒక ఫ్లోర్ ఉండటం, ఇది ఆయన జగపతిరావు గారి పేరు కావచ్చు, శ్రీనివాస ఫార్మ్స్ పేరు కావచ్చు, ఏదైనా ఒకటే. మరి సురేష్ రాయుడు గారు ఇంత ఉదారంగా ఈ ఫెడరేషన్కి సహకారం అందించి ఎంతో ఆయన మంచి ఆయన పేరుని చాటుకున్నారు. మరి ఈ సందర్భంగా జగపతిరావు గారి లేని లోటు మనందరికీ కూడా ఉందని మేము భావిస్తూ, జగపతిరావు గారి ఆత్మకు శాంతి జరగాలని, అలాగే వారి కుటుంబాలకి మనోధైర్యం జరగాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. పౌల్ట్రీ ఫెడరేషన్ ట్రెజరర్ అభిషేక్ రెడ్డి గారిని వచ్చి 2 ముక్కలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా జగపతిరావు గారి కుటుంబ సభ్యులైన సురేష్ గారికి, రైతు మిత్రులకు, మెడికల్ కంపెనీ రిప్రజెంటేటివ్స్కి అందరికీ నమస్కారం. పెద్దలు అన్ని విషయాలు స్పష్టంగా జగపతిరావు గారిని గుర్తు, అంటే వాళ్ళకున్న అనుభవాలని గుర్తు చేసి చెప్పినారు. నాకు వయసు రీత్యా నాకు పెద్ద దగ్గర అనుబంధం ఎప్పుడు లేదు జగపతిరావు గారితో, కానీ ఒక్కసారి మన హర్ష రిసెప్షన్లో ఒక 4-5 మినిట్స్ ముచ్చటించడం జరిగింది. ఆయనతో మాట్లాడుతుంటే ఏ వయసు వాళ్ళతోని ఆ వయసు వాళ్ళతో కలిసిపోయే స్వభావం ఆయన గొప్పతనం. నేను నాతో మాట్లాడుతుంటే ఒక 20 ఏళ్ళ, ఒక 25 ఏళ్ళ, 30 ఏళ్ళ మనిషిలాగా మారిపోతాడు. ఒక పెద్ద మనిషితో, ఒక 70 ఏళ్ళ మనిషితో మాట్లాడుతుంటే వాళ్ళతోని ఆ విధంగా మాట్లాడే శక్తి, ప్రతి మాటలో చెలోక్తి, అంటే దాన్ని ఎంత లౌక్యంగా స్మూత్గా మంచికి అర్థమయ్యేటట్టు చెప్పే ఒక స్వభావము అది ఆయనకే సొంతము. ఆయన జీవితం ఒక సంపూర్ణమైన పుస్తకం. అంటే ఒక మనిషి ఎలా బతకాలో, ఒక 100 ఏళ్ళ మనిషి ఎలా బతకాలో ఆయన జీవితాన్ని చూస్తే మనందరికీ ఒక ఆదర్శము, ఒక గైడ్ అది. కాబట్టి మనం అందరం ఇవాళ పౌల్ట్రీలో మనము ఇంత గొప్పగా ఎదుగుతున్నామంటే ఇలాంటి వాళ్ళు ఎప్పుడో చేసిన మెట్లు ఇవాళ మనము వాటిని ఇంత స్మూత్గా సాగడానికి హెల్ప్ అవుతున్నాయి. వాళ్ళు ఇవాళ ఆ రోజు ఇండస్ట్రీని వాళ్ళ ఎక్స్పోజర్ చూసింది కాబట్టి, వాళ్ళ ఇండస్ట్రీని ఎక్స్పాండ్ చేయగలిగింది కాబట్టి ఇవాళ ఇంతమంది రైతులము, ఇంతమంది కంపెనీలు, ఇవాళ మనం దాన్ని ఎప్పుడో పెట్టిన విత్తనము ఇవాళ చెట్టు అయ్యి మనకు పండ్లిస్తుంది. ఆ చెట్టు పెట్టిన దాంట్లో ప్రప్రథమంగా మనం జగపతిరావు గారిని చూసుకోవచ్చు. మన ముందు లేనందుకు బాధపడిన విషయమే, కానీ ఆయన జ్ఞాపకాలు, ఆయన చేసిన పని ఎప్పటికీ గుర్తుండిపోతుంది, అది మర్చిపోలేనిది. దీంతో నేను ముగిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలి ఆ దేవుడు, జల్దీ రికవర్ అయ్యి సేమ్ అలాంటి గొప్ప పనులు ఇంకెన్నో చేయాలని సురేష్ గారిని, హర్ష గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ సెక్రటరీ రవీందర్ రెడ్డి గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. జగపతిరావు గారు మొట్టమొదటిసారిగా 1989లో నేను బాలాజీ ఫుడ్స్ అండ్ ఫీడ్ జాయిన్ అయినప్పటి నుంచి పరిచయం. సుమారు 36 ఏళ్ళు గడిచింది. ఆయన చాలా క్లోజ్గా చూసాము. ఎంతో ఇన్స్పిరేషన్ తన నుంచి మేము కూడా పొందాము. ఇప్పుడు వెంకటేశ్వరాచార్య డైరెక్టర్ ఉండే తర్వాత మేము యాజ్ ఎ డాక్టర్ కూడా ఎంతమంది మార్కెటింగ్ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ వెళ్ళినప్పుడు ఎంతో ఎంకరేజింగ్గా మాట్లాడేవాడు, ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ చెప్పేవాడు. ఈ ఇండస్ట్రీలో చాలా మంచి ఫ్యూచర్ ఉంది, మీరు అందరూ వర్క్ చేయండి, నాట్ ఓన్లీ ఫర్ వెంకటేశ్వర, మీ ఫ్యామిలీస్ బాగుపడతాయి, ఈ ఇండస్ట్రీ బాగుపడుతుంది, అంతకంటే ముఖ్యంగా సొసైటీకి మంచి క్వాలిటీ ప్రోటీన్ ఇచ్చిన వాళ్ళు అవుతారని ఎప్పుడు చెప్పేవారు. అంతేకాకుండా ఫెడరేషన్ బ్రీడర్ అసోసియేషన్ గురించి చెప్పాలంటే మాకు పోల్ట్రీ బ్రీడింగ్ అసోసియేషన్ స్టార్ట్ అయింది 1988లో. మనకు ఈవెన్ పోల్ట్రీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా 88లోనే స్టార్ట్ అయింది. సో మనకు 37 ఏళ్ళ హిస్టరీ ఉన్నటువంటి అసోసియేషన్కి
5 ఫౌండర్ మెంబర్లు ఉంటే దాంట్లో జగపతిరావు గారు ఒకరు ఫౌండర్ మెంబర్గా ఉన్నారు. ఆ బ్రీడరింగ్ అసోసియేషన్కి ఎంతో గుర్తింపు వచ్చింది. ఇంకో విషయం చెప్పాలంటే ఈ తెలంగాణ పౌల్ట్రీ బ్రీడింగ్ అసోసియేషను మొత్తం ఆల్ ఇండియా కూడా మార్గదర్శకంగా ఉంది. ప్రైస్ ఫిక్సేషన్లో కానీ ఏదైనా కానీ మనకు రైతులకు బ్రీడర్స్కి ఉన్నటువంటి రిక్వైర్మెంట్ ఏంటంటే ఎగ్స్ కానీ చిక్స్ రేట్ కానీ బర్డ్ రేట్ కానీ డిసైడ్ చేయాలంటే ఈ హైదరాబాద్ అసోసియేషన్ మాత్రమే మార్గదర్శకంగా ఉంది. ఆల్ ఇండియా ప్రైస్ అన్నీ కూడా ఇక్కడ నుంచే డిసైడ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా ఎలా వచ్చిందంటే జగపతిరావు లాంటి వాళ్ళు మాకు మార్గదర్శకంగా ఉండి మాకు ఎంతో గైడెన్స్ ఇవ్వడం వల్లనే ఈ రోజు వరకు కూడా తెలంగాణ పౌల్ట్రీ ఆల్ ఇండియాలో నెంబర్ 1గా ఉంది. ఈ సందర్భంగా జగపతిరావు గారి ఆత్మకు శాంతి కలగాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. సీనియర్ వ్యక్తుల్లో 80వ సంవత్సరం జరుపుకోబోతున్నటువంటి మరి బాలస్వామి గారిని వచ్చి క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారాలండి. నన్ను చూస్తే భయం కేవలం పౌల్ట్రీ ఫార్మర్స్కే, ఎందుకంటే ఇంటికోడి పప్పుతోడు సమానం అని. 73లో ఫస్ట్ 5,000 చిక్స్ బుక్ చేసినప్పుడు ఉండ్రాజవరం తణుకులో డాక్టర్ బాలస్వామితో సంబంధంతో ఆయనతోటి నాకు అనుబంధం. ఆయన ఒక అడ్వైజ్ ఇచ్చారు. అంచెలంచెల ఫెడరేషన్ స్టార్ట్ అయినప్పుడు 76లో నేను కూడా ఒక సభ్యుడిని. డబ్బు లేకపోతే నడవదు కదా సార్. 3,000 రూపాయలు ఆ రోజుల్లో సందా ఇస్తే నువ్వు కూడా లైఫ్ మెంబర్గా ఉంటావా? అప్పటికి పౌల్ట్రీ ఫామ్ కరీంనగర్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో నన్ను గ్రహించి ఒక ముఖ్యమైన వ్యక్తిగా నన్ను తీసుకోవడం జరిగింది. 76 అయిపోయింది, ఫెడరేషన్ అయిపోయింది. కరీంనగర్ 76లో సార్ని రామచంద్రారెడ్డి గారిని సుబ్రాజు గారిని కరీంనగర్ పిలవటం, అక్కడ కూడా మీటింగ్ పెట్టడం, ఫండ్స్ రైజ్ చేయటం. ఆ తర్వాత 81లో 82లో జనవరిలో నెక్ మీటింగ్ పక్కన బీవీరావు గారు వచ్చారు. మీటింగ్ అయిపోయింది. మరి నేను ఫాలో కావాలి, ఎందుకంటే నేను అప్పటికి తిరుమల హెచ్చర్లో టెక్నికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నా. కానీ నేను ఎక్కడున్నాడయా ఈ చౌదరి ఎక్కడున్నాడయా అని అన్నాడట. నేను ఎక్కడుంటాను, నేను ఇక్కడ కూర్చున్నాను, నా ఆచరణ ఎక్కడెక్కడో ఉంటుంది. డిగ్రీ కాలేజీలో గుడ్డు గురించి అవేర్నెస్ చేస్తూ ఉన్నారు 72లో. ఆయన ఇంకా గ్రహించాడు. సో 82లో సరే నెక్ ఫామ్ అయింది 82లో. సో అనేక సందర్భాల్లో నేను ఏం చెప్పారంటే 6 జిల్లాలో బీవీరావు గారు రారు, నువ్వే చూసుకోవాలి అన్ని మీటింగ్స్. సార్ ఒక్క మీటింగ్ రండి సార్. రావటం జరిగింది. నిజామాబాద్ 150 మంది వస్తారు సార్ అన్నారు. విజిట్ రావటం జరిగింది. 2 గంటలు, ఇప్పుడు అన్నాను కదా భయం అని, 2 గంటల సేపు మాట్లాడటం జరిగింది. ఆశ్చర్యపడటం జరిగింది. ఆయన అన్నాడు, నువ్వు అవేర్నెస్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది నీ జీవితంలో అన్నాడు. నెక్స్ట్ 85 వచ్చేళ్ళకే నేను 35 చోట్ల గోడల మీద రాపిచ్చా. యూ కమ్ సార్ అన్నాడు. వచ్చి చూసాడు గోడల మీద. అప్పటికి నా మీద జీవరక్ష సంఘం వాళ్ళు కోర్టుకేశారు. ఒక కరపత్రం కొట్టి తీయటం జరిగింది. సార్ నా మీద కోర్టుకేశారు సార్. ఏ సందర్భంలో? గుడ్డు గురించి శాకారం అని చెప్పాను కాబట్టి వాళ్ళు కోర్టుకేశారు. ఇంకెవరున్నారు అడ్వైజ్ తీసుకుంటానికి? అందరు లేరండి. నాకు జగపతిరావు గారు ఏ ఇబ్బంది పడకు నేనున్నా అన్నాడు. ఆ 85లో గోడల మీద రాపి 30 చోట్ల గోడల మీద అందరు ఎన్ని పేపర్లు ఉన్నాయి అందరు పరిగెత్తుకొచ్చారు విలేకరులు. ఇది ఏంటిది చూసిన తర్వాత ఆశ్చర్యపోయి సరే మీటింగ్ పెట్టి, ఇప్పుడు ఫార్మర్స్ అంటే ఫార్మర్స్ 100, 200, 500, 1000 ఉన్నోడు పెద్ద ఫార్మర్. 1500 మంది ఫార్మర్ కిటకిటలాడుతుంటే 500-600 మంది. సో
ఎవరు కూర్చున్నారు స్టేజ్ మీద? ఎమ్మెల్యేలు, మండలాధ్యక్షులు, తర్వాత జగపతిరావు గారు, నేను. వాళ్ళ ముందర మాట్లాడి మైక్ పట్టుకొని, అప్పటికే మైక్ కొని మాట్లాడు, ప్రచారం ప్రారంభిస్తాం. అది చూసిన తర్వాత ఇంకా ఆయన ఏమన్నాడంటే, నాయన చౌదరి, నీ వాగ్దాటికి నీకు అవేర్నెస్ క్యాంప్స్ అయితే బాగుంటుందని ఐడియా ఇవ్వటం జరిగింది. అంచెలంచెలుగా పెరుగుకుంటూ చివరికి 86 వచ్చాలి, 87 వచ్చాలి. నేను కర్షక పరిషత్ మెంబర్ని చంద్రబాబు నాయుడు గారితో. పౌల్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే తీసుకోవాలి. చికెన్ మీద ట్యాక్స్, నేను ఎక్కడో ఉన్నాను కామారెడ్డిలో, ఎవరో ఫోన్ చేస్తే రావటం జరిగింది. ఎన్టీఆర్ దగ్గరికి వెళ్తే చికెన్ మీద ట్యాక్స్, బ్రదర్ ఏమంటావు? ఈ రకంగా చూసినప్పుడు చికెన్ మీద ట్యాక్స్ ఏంది తీసివేయటం జరిగింది. బాలస్వామి ఈ పని చేస్తాడండి, అవును, ట్యాక్స్ తీసేయటం జరిగింది. బీవీ రావు గారు, జగపతిరావు గారు, ఒక జగపతిరావు గారి దగ్గర భయపడినాను. బీవీ రావు గారి కంటే గడగడగడ వణికేది. సో అంచెలంచెలుగా ఆ రకంగా వచ్చినప్పుడు 91లో 47 డిగ్రీ సెంటిగ్రేడ్లో బీవీ రావు గారు వచ్చి నాకు సన్మానం చేయటం జరిగింది. నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చారు. అంత అయిన తర్వాత ఈయన అన్నాడు, ఆయన దగ్గర పోవాల్సిందే, ఆయన ఇంత ప్రచారం చేస్తున్నాడు, ఆయన పోయి సన్మానం చేయాల్సింది. జగపతిరావు గారికి చెప్తే బీవీ రావు గారు 48 సెంటిగ్రేడ్ ఏప్రిల్ 91లో అప్పుడు నాకు ఒక దశ నిర్దేశం చేసి, దేశంలో ఒక ఆద్యుడిగా నువ్వు వనికొస్తావా, దేశంలో ఎవడిచ్చాడు నీలాగా పౌల్ట్రీ ఫార్మర్స్కి దీనికి ప్రచారంకి నువ్వు వనికొస్తావని ఒక ముద్ర వేశాడు. సో దట్ ఈస్ ఆ తర్వాత కంటిన్యూగా నేను ఎన్నుకోవడం జరిగింది. ప్రతి ఒక్క వింగులో ఆయన యొక్క అడ్వైస్ తీసుకోవడం జరిగింది. ద లాస్ట్ 8 months కింద కూడా నేను వెళ్ళి ఆయన కలవటం జరిగింది. ఏమైనా ఉండు. సో నేను క్యాలెండర్ మీద గుండెకు బలం గుడ్డు, వెన్నుకు బలం ఎగిరా అంటే, ఇదేంటాయా చౌదరి, గుండెకు బలం గుడ్డు, వెన్నుకు బలం కోడిగుడ్డు అంటే భయం కదా. కానీ 8 months కింద అన్నాడంటే, నువ్వు చెప్పింది నిజం, 4 గుడ్లు తినమన్నావే, మేము తింటున్నావా. ఆ రకంగా 10 నిమిషాలు అన్నాడు, 3 గంటల సేపు నాతో కూర్చొని ఆ రోజున మాట్లాడడం జరిగింది. ప్రతి సందర్భంలో కూడా ఆయన అడ్వైస్ తీసుకోవటం, ఈ రకంగా ఈనాడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఈ రకంగా నేను పనిచేస్తానికి ఒక మనోధైర్యం కలిగజేసిన వాడు ఈ ఇండస్ట్రీలో నాకు ఒక జగపతిరావు గారు. అందుకనే ఫోన్లో మాట్లాడినా, పోయినా, చెప్పినా నేను ఒకటే, ఆయన లేడు అన్న తర్వాత బోర్ను ఏడ్చాను. ఆ ఏడు ఆగలేదు. నా జీవితంలో నా తల్లిదండ్రులు పోయినా పోయి ఎక్కడే గంటల కొద్ది కన్నా తలుచుకుంటే నాకు ఒక ఆత్మీయుడు పోయాడు జీవితంలో. ఈ వయసులో నాకెవరు అని బాధపడ్డాను. కానీ కొన్ని వేల మందికి ఆయన జీవితం ఆదర్శంగా ఉండి, కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ కలగజేసి, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసిన ఇండస్ట్రీలో ఒక ఆదర్శంగా జీవితాన్ని జీవించి ఆదర్శంగా ఉన్నాడు. కాబట్టి పుట్టినప్పుడు సంతోషిస్తారు, చనిపోయినా నాలాంటి వాళ్ళు ఏడ్చినా ఆయన మాత్రం ఇప్పుడు చూసి స్వర్గంలో కూడా అందరిని చూసి సంతోషిస్తున్నాను అనుకుంటున్నాను. పుట్టడం కాదు సంతోషం, గిట్టడం కాదు ఏడుపు. అంటే ఏడుపు కంటే ఈనాడు ఆయన జీవితంతో మనందరం సంతోషపడటానికి ఆదర్శంగా జీవించిన ఒక అద్భుతమైన వ్యక్తి ఈ ఇండస్ట్రీలో నాకు ఆదర్శంగా నేను జీవిస్తానికి కారణభూతుడైన మహానుభావానికి కృతజ్ఞత వందనాలు తెలుపుకుంటూ, ఆ కుటుంబం గొప్పగా ఉండాలని చెప్పేసి, ఇంకా సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. Indian Poultry Journalists Association have honored him with Lifetime Achievement Award. Here is the president of IPJA, Mr. M.K. Vyas. I ask him to come and share his opinion.
हेलो, अभी मेरे को जगपति राव साहब के बारे में कुछ बोलने को कहा गया है। मेरे से पहले सभी लोगों ने काफ़ी कुछ बता दिया है, तो इसलिए मेरे पास ज़्यादा बोलने को नहीं है। लेकिन जब जगपति राव साहब का 82nd बर्थडे था, तब मैं एम.एन. राव साहब, शशांक पुरोहित और राकेश भारद्वाज सभी उनके घर पे गए थे। उस समय जब हमने उनसे बात की तो उन्होंने एक सबसे अच्छी बात कही थी, और मैं बोलना चाहूँगा कि आज जो भी अंडा का उत्पादन हो रहा है उसमें जगपति राव साहब का सबसे बड़ा हाथ है। इसके बारे में चक्रधर राव साहब ने अभी बताया भी था, और उस समय हमने उनकी एक वीडियो रिकॉर्डिंग भी की थी, और वीडियो रिकॉर्डिंग में जगपति राव साहब ने खुद ने बताया था, और अभी जैसे चक्रधर राव साहब ने बताया कि जब उनके पास फ्रेंचाइजी के लिए एक लेटर आया था, तो बीवी राव साहब ने वो लेटर अपने घर पे रख दिया था, और उसके बारे में कुछ ज़्यादा सोचा नहीं। उसके बाद में उनकी मिसेज जब जगपति राव साहब के पास में आई और उनको बताया कि ये इस तरह से ये लेटर आया हुआ है, तो जगपति राव साहब ने चक्रधर राव साहब ने फाइनेंस के बारे में बताया था। लेकिन मैं आपको बताना चाहता हूँ कि उस समय दिल्ली जाके उस फ्रेंचाइजी के ऊपर सिग्नेचर करने के फाइनेंस की ज़रूरत थी, और उसके लिए फाइनेंस कौन करे ये बात थी। मेरे ख्याल से काफ़ी छोटा अमाउंट था, लेकिन जब वो लोग दिल्ली गए फ्रेंचाइजी के लिए तो पूरा फाइनेंस जगपति राव साहब के द्वारा किया गया था। इसलिए मैं कहना चाहूँगा कि आज जो भी अंडा हम लोग देख रहे हैं उसमें जगपति राव साहब का और बीवी राव साहब दोनों का बहुत बड़ा हाथ है। आज जगपति राव साहब हमारे बीच में नहीं हैं, लेकिन हम लोग उनको हमेशा याद करते रहेंगे। उनका पोल्ट्री जगत में जो भी कंट्रीब्यूशन है उनको हम याद करते रहेंगे, और मैं उनके परिवार को और सुरेश रेड्डी साहब को बोलता हूँ कि भगवान आपको ये दुख सहने की शक्ति दे। नमस्कार, जय हिंद, जय भारत। పెదంబర్పేట రైతు మా పౌల్ట్రీ ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జగపతిరావు గారి యొక్క సంస్కరణ సభకు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, రైతు సోదరులకు, శ్రీనివాస యాత్రి గ్రూప్ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, జగపతిరావు గురించి చాలా వాళ్ళ యొక్క ఆశయాలు బీవీరావుతో సమానంగా, అంటే బీవీరావు ఒక ఆదర్శ పురుషునితోటి జగపతిరావు పనిచేయడం, అంటే వాళ్ళతోటి పార్ట్నర్షిప్ ఉండడం చాలా గర్వించదగ్గ విషయం. వాళ్ళు మన ఇండియాలోనే ఒక మంచి ఇండస్ట్రీని తెచ్చి కోట్ల మందికి ఉపాధి కల్పించారు. ఒక మంచి క్వాలిటీ గుడ్డు కానీ, చికెన్ కానీ ప్రొవైడ్ చేసే ఆదర్శ పురుషులు వాళ్ళు. వాళ్ళ ఆలోచన మేము 78 నుంచి 80 మధ్యలో మేము పోల్ట్రీ స్టార్ట్ చేసినాము 2000 తోటి. ఇప్పుడు నాటువంటి రైతులు ఇండియాలో కొన్ని లక్షల మంది ఉండొచ్చు. అటువంటి వాళ్ళు ఆదర్శ పురుషులు. వారికే కాకుండా మన ఇండియాలో ఒక మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ను అందించే ఒక సంస్థను వాళ్ళు స్థాపించారు. అంటే వాళ్ళ ఆశయాలు ఎంతున్నాయి, వాళ్ళ ఎందుకు ఆదర్శ పురుషులు అనేది మనం దలుచుకోవాలి. అటువంటి మానీయులు మన ముందు లేనందుకు చింతిస్తూ వాళ్ళ యొక్క కుటుంబానికి మంచి ధైర్యం ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపు ముగిస్తాను. ఇప్పుడు సురేష్ రెడ్డి గారు ప్రసంగిస్తారు. అయితే అంతకు ముందు ఇంకెవరన్నా మాట్లాడదలుచుకుంటే దయచేసి వచ్చి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
డాక్టర్ ఎజిల్ కుమార్ గారు ఎన్ఈసిసి సిఇఓ వారు మాట్లాడతారు. సార్ అందరికీ నా నమస్కారం. నాకు యాక్చువల్లీ జయపతిరావు గారు అసోసియేషన్ చాలా మెమరబుల్ అసోసియేషన్ అండి. జస్ట్ ఐ వాంట్ టు షేర్ 3 ఇన్సిడెంట్స్ విచ్ హెస్ హ్యాపెండ్ విత్ హిమ్ డ్యూరింగ్ మై క్యారియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పడానికి ముందు ఎంపీ దేశాయ్ గారు ఇన్ఫ్యాక్ట్ కండలెన్స్ మెసేజ్ పెట్టినప్పుడు చెప్పారు, అప్పుడు ట్రంక్ కాల్ ఫెసిలిటీస్ లేదు, మొబైల్ లేదు. దెన్ ఈ ప్రైస్ డిక్లరేషన్ కోసం మాట్లాడదాని కోసం సార్ వచ్చి 1 month బిఫోర్ ట్రంక్ కాల్ బుక్ చేయడానికి డబ్బులు కట్టేసి ఎవ్రీడే 3 times విత్ దేశాయ్ గారు మాట్లాడి ప్రైస్ డిక్లరేషన్ చేయడం. అలాంటి చేసిన కాబట్టి ఈరోజు ప్రైస్ డిక్లరేషన్ ఆర్ ప్రైస్ సజెషన్ చాలా ఈజీగా ఉన్నది. ఇది ఒకటి. రెండవది, నేను శ్రీనివాస యాచరీస్ పని చేసినప్పుడు నామకల్ ఉన్నాను. అప్పుడే BV300 నుంచి హైలైన్కి మారారు. మారిన తర్వాత నాకు తమిళ్ తెలిసిన కాబట్టి నన్ను నామకల్కి ట్రాన్స్ఫర్ చేశారు. 1 morning కాల్ వచ్చింది జయపతిరావు గారి దగ్గర నుంచి. వచ్చి మాట్లాడినారు, మార్కెట్ ఎలా ఉంది అదని అడిగారు. చెప్పిన తర్వాత మీరు ఫ్రీ సప్లై పెంచొచ్చు కదా అని అడిగారు. సో నేను చెప్పినాను, నా రీజన్స్ అన్నీ చెప్పినాను. చెప్పిన తర్వాత ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఇంక్రీజ్ ఫ్రీ సప్లై. అంతేనా మీ డెసిషన్ అదేనా అన్నారు. అవును సార్, నేను ఉన్నంతవరకు నేను ఇంక్రీజ్ చేయను, దిస్ ఈజ్ ద రీజన్. హీ నెవర్ ఆస్క్డ్, హీ నెవర్ కమాండెడ్ దట్ నేను యాజ్ ఎ చైర్మన్ నేను చెప్తున్నాను యూ హ్యావ్ టు ఇంక్రీజ్. నో, హీ హెస్ ఆనర్డ్ మై వర్డ్స్. అండ్ దాని తర్వాత ఎన్నోసారి కలిసి నేను సార్ ఒకసారి కూడా అడగలేదు యూ షుడ్ హ్యావ్ డన్ ఇట్ ఆర్ యూ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ సురేష్ గారు టు టెల్ ఓకే కుమార్ దిస్ ఈజ్ ద వే యూ హ్యావ్ టు డూ. నో, హీ హెస్ గివన్ దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ టు దట్ ఎంప్లాయీ హూ ఈస్ హ్యాండ్లింగ్ దట్ ఏరియా. ఇంకొకసారి నాతోటి మాట్లాడినప్పుడు అడిగారు ఎక్కడ ఉన్నారని. కోయంబత్తూరులో ఉన్నాను నేను చెప్పినాను. కోయంబత్తూరులో ఇల్లు ఉంది అని అడిగారు. ఉంది అని చెప్పి నేను చెప్పిన తర్వాత సార్ ఏం చెప్పారంటే అప్పుడు ఇంకా పద్మ గారు డాక్టర్కి పెళ్ళి కాలేదు. ఓకే, మేము ఊటీకి వెళ్తున్నాం, ఊటీ నుంచి వచ్చినప్పుడు మీ ఇంటిలో ఉండి పోతా ఉన్నారు. ఓకే, సో నేను అన్ని నామకల్ నేను ఉన్నాను, నా మిస్సెస్ కోయంబత్తూరు పంపించిన తర్వాత జయపతిరావు గారు, మేడం జయపతిరావు గారు అండ్ జాన్వి గారు పేరెంట్స్ ఈ నలుగురు వచ్చారు. వచ్చి మార్నింగ్ అరౌండ్ 10 o'clock వచ్చిన తర్వాత ఈవినింగ్ 5 o'clock ఫ్లైట్. వాళ్ళు నా ఇంటిలో ఉండి ఇట్స్ లైక్ దిస్ జూబ్లీ హిల్స్లో సార్ బంగ్లా, అప్సిగూడాలు నేను ఉంటున్నాను. ఇట్స్ నాట్ లైక్ సుధార్ గారు బంగ్లా కాదు, నేను జస్ట్ ఐఎమ్ స్టేయింగ్ లైక్ ఎ ఫ్లాట్. ఓకే, అలాంటి ఇదిలో వచ్చి హీ స్పెంట్ ఆల్మోస్ట్ 10 to 5 అండ్ ఇద్దరు మేడం తీసుకొని ఏదో పర్చేసింగ్కి వెళ్ళారు. వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మా నైబర్స్ అందరూ అడగడం మొదలుపెట్టి ఎవరండి వచ్చారు, ఎవరు చెప్పినాం ఇంత పెద్దలండి. దే వర్ సర్ప్రైజ్డ్, దే వర్ టోటల్లీ సర్ప్రైజ్డ్. We used to tell that people will respect people. అలాంటిది దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. రియల్లీ ఇట్స్ వెరీ వెరీ లాస్ ఇస్ we cannot compare, and really I pray the God to give energy or support everything to Suresh garu and their family to bear the loss. So with this, thanks for the organizers to giving me the opportunity. Thank you very much. మరెవరు లేకపోతే సురేష్ రెడ్డి గారు వచ్చి ఈ సభకు విష్ చేసిన వాళ్ళందరికీ, వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదం. ఇక్కడ చెప్పాలంటే మా నాన్నగారితో
ఆయన పీక్లో నాకన్నా మీ అందరికీ సుధాకర్ అంకుల్కి మీ అందరికీ ఎక్కువ పరిచయాలు కానీ టైం కానీ ఎక్కువ స్పెండ్ చేశారు నాన్నగారితో. అయితే 2-3 ఒకటి మా ఫ్యామిలీకి ఏంటంటే గత 2.5 నెలల నుంచి చాలా గట్టిగా నాన్నగారు ఏంటంటే నేను వెళ్ళిపోతాం అన్నది ఖాయం, రేపు అవుతుందా 6 నెలల్లో అవుతుందా సంవత్సరంలో అవుతుందా అన్నది ఖాయం, మీరెవరో బాధపడినా నేను వెళ్ళలేను అని చెప్పి అందరికీ గట్టిగా కూర్చుని, ఇన్ఫ్యాక్ట్ ఆడవాళ్ళు ముగ్గురిని అయితే పర్మిషన్ మీరు ఇస్తేనే కానీ నేను ఊరుకోనని చెప్పి పర్మిషన్ తీసుకుని థ్యాంక్ యూ చెప్పి ముగ్గురికి ఆయన అన్నది ఏంటంటే నేను బాగా బతికాను, చాలా తక్కువ మంది నా జీవితం ఛాన్స్ దొరుకుతుంది, సో నేను బాగా బతికాను, అన్నీ బాగున్నాయి, ఇప్పుడు అందరూ బాగున్నారు, నేను దీన్ని సాగదీస్తూ నాకేమీ ఇంట్రెస్ట్ లేదు, నన్ను టార్చర్ పెట్టకండి అని చెప్పి. సో మీకు తెలుసు కదా అంకుల్ నాన్నగారు ఎలా మాట్లాడతారు, నన్ను టార్చర్ పెట్టొద్దు ఇంకా మీకోసం అని చెప్పి మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఎలాగ ఇచ్చారంటే మా ఆవిడని పిలిచి, శ్రీధర్ ఉంటాడు, మన శ్రీధర్ ఉన్నాడు కానీ శరత్ తమ్ముడు, శ్రీధర్కి మీరు పరిచయాలు చేయండి మహాప్రస్థానంలో, పోయిన వెంటనే చెప్తే అన్ని కార్యక్రమాలు అటు చూసుకుంటాడు అక్కడ ఆ పని అని చెప్పి అలాగ అన్నీ ఒక్కొక్కటి ఆయనే చెప్పుకుని, మళ్ళీ మీరు గంధం అది ఇది అని పిచ్చేషాలు వేస్తారు, 5-6 గంటలు నన్ను కాల్చొద్దు, ఎలక్ట్రిక్లోనే మీకు అంతగా కావాల్సి కొంచెం పెట్టుకోండి అని ఇంతవరకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్ళారండి. అంటే చెప్తున్నాను ఆయన. సో మాకేంటంటే మాకు ఆ 2.5-3 నెలలు మనల్ని అందరినీ కూడా గట్టిగా చెప్పి, మీరు బాధపడితే నేను వెళ్ళలేను, మీరు బాధపడతాం, ఎందుకు బాధపడతాం, ఇదేదో ఇవ్వాల్సిందే, ఇంక ఇది ఇవ్వాలా రూపు అవ్వాల్సిందేదో అని చెప్పి చాలా గట్టిగా మాకు అందరికీ చెప్పి మమ్మల్ని అందరినీ ఇచ్చేసి వెళ్ళారు. నిజంగా లేకపోతే అది మాకు ఇంకా ఎంత కష్టమేదో నాన్నగారు అలా హ్యాండిల్ చేసి ఉండకపోతే, ఆయన గొప్పతనం అది. అయితే 1965లో నాన్నగారు అంటే జాదవ్పూర్లో ఎడ్యుకేషన్ ఫినిష్ చేసిన తర్వాత ఊరికి వచ్చి ఊరిలో మా పెద్దనాన్నలు కానీ మా తాత కానీ ఫ్యామిలీ ఫైనాన్సెస్ బాగోక, సో ఫస్ట్ యాజ్ యూజువల్ నాన్నగారి పద్ధతిలో ఉన్న దాంట్లో సర్దుకోవాలని చెప్పి ఫస్ట్ కొంచెం భూములు అమ్మేసి అప్పులన్నీ తీర్చేసి కొంచెం డబ్బులు ఉంటే మెడికల్ షాప్ పెట్టుకుందాం కాకినాడలో అన్న ఐడియాలో ఉన్నారు. అప్పుడే మా అమ్మ పెద్దనాన్న కొడుకు అతను, ఆయన ఐఐటి ఖరగ్పూర్లో చదివి 1958లో అమెరికాకి వెళ్ళారు. ఆయన వచ్చి జగపతి మా దగ్గర డేటన్లో ఒహాయోలో పోల్ట్రీ ఫార్మ్స్, కోళ్ల ఫార్ములు తెగబెడుతున్నారు మా చుట్టుపక్కల అంటే, నాన్నగారు ఏంటంటే అదే ఇదేదో బాగుంది కదా మన దేశానికి, మన పిల్లలకి గుడ్లు దొరుకుతలేదు, ఎందుకంటే అప్పట్లో ఊర్లో గుడ్డు కావాలంటే 4 గుడ్లు కావాలంటే 7-8 ఇళ్ళల్లో ఎతుకుతేనే కానీ ఎవరో ఇస్తేనే కానీ దొరికే కాదు. సో అలాగని చెప్పి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి 65లో ఉప్పల్లో దసరా రోజుని శ్రీనివాస ఫార్మ్స్ స్టార్ట్ చేస్తాం అయ్యింది. అదే ప్రాసెస్లో ఈ నాన్నగారికి ఏంటంటే ఎప్పుడు కూడా మీకు అంటే కొంతమందికి తెలిసే ఉంటుంది, తెలుగు ఇంగ్లీష్ పేపర్లు పబ్లిష్ చేసిన పేపర్లు అన్నీ కూడా మా ఇంట్లో ఉండేవి. ప్రతి పేపర్ వచ్చేది అండ్ అన్ని పేపర్లు చదివేసేవారు ఆయన పొద్దున్న సాయంత్రం వరకు. ఇంకా మ్యాగజైన్స్ కూడా ఇండియాలో ఏ మ్యాగజైన్ పబ్లిష్ అయినా వచ్చేసేది. ఈ స్వాతిలు అవన్నీ చదివేవారు కాదు, కానీ అవన్నీ మా అమ్మ కోసం వచ్చాయి. కానీ ఇంగ్లీష్ న్యూస్ ఫోర్ట్ నైట్, ఇండియా టుడే, ఫార్చ్యూను, టైమ్స్ అన్నీ వచ్చాయి. అయితే పోల్ట్రీ మ్యాగజైన్స్, ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కొనే స్తోమత మాకు లేదు అప్పుడు. అయితే అప్పుడు ఏముండదంటే వాటిల్లో ఆ పాత ఫిల్ చేస్తే 5 నెలలు 6 నెలల తర్వాత మ్యాగజైన్స్ పంపించేవారు ఫ్రీగా. సో ఇవన్నీ ఖచ్చితంగా ఫిల్ చేసేసి ఆ మ్యాగజైన్స్ అంతా చదివి బాగా అనమాట. సో అట్లాగే పూనాలో ఏదో ప్రోగ్రామ్ జరుగుతుందంటే పూనాకి వెళ్తే అక్కడ బివి రావు గారు స్టేషన్లోని హైదరాబాద్ నుంచి ఎవరు వస్తున్నారా అని చెప్పి ఆయన వెయిట్ చేసి నాన్నగారిని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకుని ఏదో సెమినార్ ఏదో జరుగుతుంటే అలా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. శేఖర్ రెడ్డి అని చెప్తున్నాడు స్కూటర్ గురించి. ఆ స్కూటర్ నాన్నగారు ఫస్ట్లోనే తిరగక లేకపోతే అంటే ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే ఎలాగని చెప్పి 700 రూపాయలకి పెట్టి కొన్నారంట. అది నేను 70,000 పెట్టి రిపేర్ చేయిస్తే తిట్టారు నన్ను.
అంటే ఉంది కదా అని చెప్పి నేను మళ్ళీ కలర్లు పెట్టుకున్నాను. నాకు అది పెట్టుకోవాలన్న ఇది ఉంటే నేను 700 కొంటే నువ్వు 70,000 పెట్టి ఖర్చు పెడతావా, నువ్వు ఎలాంటి తెంగరుడు అని తిట్టి, అది ఒక బాబు కొడుకు ఉంటుంది కదండి. సో ఎనీవే ఆ స్కూటర్ మీద రావు గారు వచ్చినప్పుడల్లా ఆ స్కూటర్ మీదే తిప్పేవారు. అయితే రావు గారు డీకాబ్ అమ్మేవారు, డీకాబ్ చిక్స్ అమ్మేవారు జనరల్ మేనేజర్ దానికి. రావు గారు దగ్గర నాన్నగారు ఎప్పుడు చిక్స్ కొనలా. కొందామని అనుకున్న రోజున ఆయన ఉద్యోగం మానేసి వచ్చేసారు. అంటే మీకు చెప్తున్న స్టోరీ తర్వాత చక్రధర్ గారు చెప్పారు ఎట్లా స్టార్ట్ అయింది వెంకటేశ్వర హ్యాచరీస్ అని. అది అండ్ వాళ్ళిద్దరూ నేను కూడా రావు గారు లాస్ట్ 3 సంవత్సరాలు నాకు ఫస్ట్ ఏంటంటే నాకు ఇంజనీరింగ్కి వెళ్ళాను నేను. మా నాన్నగారు ఏంటంటే నన్ను ఎక్కువ మాట్లాడతావు అని చెప్పి నన్ను ఎప్పుడు అందరి మధ్యలో తిడతారని చెప్పి ఆయన పక్కన ఉండేవాడిని కాదు. చిన్నప్పటి నుంచి ఒక అలవాటు. మా అమ్మ కూడా ఇప్పుడు ఆయనతో ఫుడ్ కూడా తినిచ్చేది కాదు. ఎందుకంటే పక్కన కూర్చుని మనం తింటే 10-15 అలాగే ఏదైనా నీకు హార్ట్ అటాక్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది అని తిడతా ఉంటే మా అమ్మ వంటగదిలో పెట్టేది నాకు. ఎప్పుడు మా నాన్నగారి పక్కన పెట్టేది కాదు. సంవత్సరానికి 1-2 సార్లు మీరు అందరూ ఉంటేనే ఆయన కామ్గా ఉంటే అప్పుడు అలాంటప్పుడు పెట్టేది కానీ, లేకపోతే ఎప్పుడు మా అమ్మ నాతో ఆయనతో భోజనం పెట్టేది కదా నాకు. అయితే ఇంజనీరింగ్ అయిపోయింది. ఒక్కరోజు కాలేజీకి రాలేదండి. బెంగళూరు వచ్చి కూడా ఎప్పుడు కాలేజీకి రాలేదు. అంటే ఆయన నిజం చెప్తా నన్ను పెంచుతూలో మాత్రం ఆ టైంలో మాత్రం అసలు ఉండేది కదండి. ఎందుకంటే ఇప్పుడు అసలు హైదరాబాద్లో ఎప్పుడు ఉండేవారు, పొద్దున్న 3 గంటల తర్వాత సౌండ్ వచ్చిందంటే గోక్కున లేచిపోయేవారండి. ఎవరన్నా 3:30 ఖచ్చితంగా లేచి 3:30 to 4-4:15 వరకే శ్రీనివాస హ్యాచరీస్ పని చూసేవారండి. 4:15 నుంచి షాను రిపోర్ట్స్ అన్నీ ఇచ్చేవారు, మొదలైపోయింది. 5 o'clock టంచర్గా. అప్పట్లో ఎస్టీడీ అదృష్టం 3-4 సంవత్సరాల తర్వాత వచ్చినట్టుంది. ఫస్ట్ ఈ నెలకు ముందే ట్రంకాలు బుక్ చేసేసుకునేవారు. మోహన్ రెడ్డి గారు అని చెన్నై వాళ్ళ ఆవిడ వచ్చి నేను చిన్నప్పుడు వచ్చి మా నాన్నగారిని థ్యాంక్స్ అంకుల్ మీ వల్ల మా ఆయన పొద్దున లెగుస్తున్నాడని చెప్పి, లేకపోతే ఈయన లెగడు అని చెప్పి ఆయన. అంటే నా అదృష్టం ఏంటంటే ఇవన్నీ చూసే నా కళ్ళ ముందు జరుగుతాం. ఎందుకంటే ఈ మీటింగ్లన్నీ మా ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో జరుగుతూ ఉంటాయి. ఈయనకి కనిపిస్తే తిడతారని చెప్పి కర్టన్ వెనకాల నిలబడి వింటూ ఉండేవాడిని నేను. సో ఎన్ఈసిసి కూడా నాన్నగారు నేను అనుకుంటే ఇవాళ మనం ఆలోచిస్తే ఇంక ఏ ఇండస్ట్రీ ఇలాగ ఎందుకు చేయలేకపోయింది. బ్రాయిలర్లో కూడా అవ్వలేదు కదా అండి. ఎగ్లో మనకు అయినట్టు బ్రాయిలర్లో కూడా చేయలేకపోయారు. ట్రై చేశారు కానీ చేయలేకపోయారు. ఎందుకంటే బ్రాయిలర్లో నాన్నగారు ఇన్వాల్వ్ అవ్వాల. ఒకటి జనరల్గా మన తెలుగు వాళ్ళకి 100 ఎత్తుక్కుంటామండి ఏదో పుల్ల పెట్టుకుంటానికి. కానీ అయినా మన ఇండస్ట్రీలో నాన్నగారు ఏదైనా అందరూ కూడా నేను అనుకుంటే ఎవరితో కూడా తొందరగా మర్యాదగా కూడా మాట్లాడేవారు కాదనుకుంటాను. అంటే ముక్కుకు సూటుగానే టక్ 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 చెప్పేవారు. అయినా కూడా అందరూ నాన్నగారు అంటే లవ్ అలాంటిది. ఎందుకంటే ఒకటి నేను చూసింది ఏంటంటే ఆయనకి ఎప్పుడు డిప్లొమసీ కానీ అది తెలిసింది కాదండి. వీళ్ళతోటి ఇలా జాగ్రత్తగా మాట్లాడాలి అది ఇది అన్నది అదంతా రావు అంకుల్ డిపార్ట్మెంట్. ముక్కుకు సూటుగా అంకుల్ని కూడా ఎన్ని మాట్లాడేవారు బాబోయ్. అసలు ఆయన కోపం వచ్చేసేది. నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా అప్పుడు బ్రాయిలర్ ఓపెన్ చేసినప్పుడు అసలు ఎన్ని అన్నారు అనుకుంటున్నారు రావు అంకుల్ కోపం వచ్చేసింది. ఒక రోజు వచ్చేసి ఇడు ఎండో నేను చెప్పేది అది ఇది అని చెప్పి. బట్ స్టిల్ ఆల్రెడీ ఫస్ట్ ఫోన్ కాల్ నేను చూసేవాడు కానీ ఏదొచ్చినా ఫస్ట్ ఫోన్ కాల్ రే జగపతికి ఫోన్ లాగారే అనేవారు. ఇంట్లో ఏదొచ్చినా బాలాజీది ఏదో తెలిసినా అరే జగపతికి ఫోన్ లాగా, ఇంకోటి ఏదో వచ్చినా జగపతికి ఫోన్ లాగా. అది సో అప్పుడు నన్ను ఏంటంటే ఇల్లు కడుతున్నప్పుడు పని ఫినిష్ చేస్తాం చూసి నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నువ్వు పునా రా అని చెప్పి నన్ను పునా తీసుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకుని అంకులు. తర్వాత మా పెళ్ళైన తర్వాత నేను మా ఆవిడ ఇద్దరం కూడా ఉండి ఆయన కూడా అంటే ఆ చనువు ఉండేది నాకు అంకుల్ తోటి. ఆయన చెప్పాలంటే మా నాన్నగారి కన్నా నాకు ఆ అంకుల్ తోటి ఎక్కువ చనువు ఉండేది. కానీ ఇవాళ మన ఇండస్ట్రీ ఒకటి నాన్నగారికి లేయర్స్ అంటేనే గుడ్లు అంటేనే ఇది. నేను ఇంకేం చేయాలి నాకు ఏముంది ఆంధ్రాలో పెద్ద పనే ఉండేది కాదు.
6-7 నెలల ముందు చిక్స్ బుక్ అయిపోయాయి. మాకు పెద్ద పని ఏం ఫ్రస్ట్రేషన్ ఏమో, బ్రాయిలర్ ఏమో మమ్మల్ని ఎదగని ఇస్తలేదు. సరే ఏదో ఒకటి చేసుకుందాం, ప్రాసెసింగ్ ఏదో స్టార్ట్ చేద్దాం అనుకుంటే అప్పుడు నువ్వు లేయర్స్ వదులుతానికి వీల్లేదు. సరే నేను 2003-4 నుంచి నేను వదిలేద్దాం వెంకటేశ్వర అని అంటా ఉన్నాను. ఎందుకంటే అక్కడ మనం ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు, మన ఎదగనివ్వరు. నాన్నగారికి కానీ దాన్ని వదలాలంటే నాకన్నా అది పెద్ద కదా, బికాజ్ ఆయన బిల్డ్ చేసింది అది. మీ అందరికీ ఎంతమంది తెలుసో తెలియదో, 96లో రావు గారు పోయేటప్పటికి 70% ఆఫ్ వెంకటేశ్వరాజు రెవెన్యూ నాన్నగారి చేతిలోనే ఉండేది. సో ఆయనకోమో అది వదులుతాం చాలా బాధగా ఉండేది. కానీ మొత్తానికి 2016-17లో నేను లేయర్స్ వదిలేస్తానేమో అని భయపడి ఆయన అప్పుడు నువ్వు వీల్లేదు, లేయర్స్ నేను బిల్డ్ చేసింది, బ్రాయిలర్ మెథాడ్ చేసింది, ఇండియాలో లేయర్స్ నేను బిల్డ్ చేసింది, నువ్వు వదులుతానికి వీల్లేదని చెప్పి. అండ్ అప్పుడు హైలైన్ వాళ్ళు ఎప్పటి నుంచో మా వెనకాల పడుతున్నారు, కానీ మేము ఎప్పుడు అసలు నిజంగా వాళ్ళు అదే అంటారు, జోక్ చేస్తూ అంటారు ఇప్పుడు కూడా. మేము వచ్చేప్పుడు అడిగినా మమ్మల్ని ఎగతాళి చేసేవాడు నువ్వు అని చెప్పి. అండ్ ఎనీవే దట్స్ ద డిఫరెంట్ చాప్టర్. కానీ రోజు వెంకట్రావు గారు చెప్తున్నట్టు ఏప్రిల్ వరకు నేను అనుకుంటాం సత్యనారాయణ రాజు గారిని అందరినీ కూడా ఆల్మోస్ట్ 3-4 రోజులకు ఒకసారి ఫోన్ చేసి ఫామ్ రిపోర్ట్స్ అన్నీ తెప్పించుకుని మంచం అంతా అలాగ ఉండేయండి. అమ్మని ఎప్పటి నుంచో గదిలోని తోస్తారు. ఆ రిపోర్ట్స్ అన్నీ మంచం మీద అంతా ఉండేవి, మా ఫ్లాక్ రిపోర్ట్స్, అందరు ఫ్లాక్ రిపోర్ట్స్ కూర్చొని రోజు చూసుకునేవారు. కానీ ఏప్రిల్ నుంచి కొంచెం మెంటలీ కొంచెం ఇదిగా వచ్చింది. ఇంకా అప్పుడు ఆయన కూడా అదే క్లియర్గా అన్నారు, నాకు మొన్నటి వరకు బ్రెయిన్ అన్న ఉండింది నాతోటి, సో నాకు ఇంట్రెస్ట్ ఉండింది, ఇప్పుడు అది కూడా పోతుంది క్రమంగా. డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఆయన అపోలోలో సుబ్బారెడ్డి గారు ఉన్నారండి, అంటే మీరు అపోలోలో వన్ ఆఫ్ ద మెయిన్ డాక్టర్స్. వాళ్ళ నాన్నగారు కూడా పౌల్ట్రీ ఫార్మర్ అంట, అది నాకు తెలియదు. కోవిడ్ అప్పుడు నాన్నగారిని అడ్మిట్ చేస్తుంటే అప్పుడు ఆయన ఫోన్ చేసి, బాబు ఒక్కరోజు మా ఇంట్లో మీ నాన్నగారు రాని రోజు లేదు, మా నాన్న అంత మాట్లాడేవాడు మీ నాన్న గురించి, సో ఈయన్ని నేను చూసుకుంటా, మీరు అసలు రావద్దన్నాడు, మమ్మల్ని రానివ్వలేదండి హాస్పిటల్కి, నేను చూసుకుంటాను అయిందని చెప్పి. సో అంత ఇది కూడా ఆయన కూడా అదే అన్నారు, ఏదన్నా ప్రాబ్లం ఉంటే మీ నాన్నగారికి మేమన్నా చేయగలుగుతాం, ఏజ్ తప్ప ఇంకోటి ఏం లేదు బాబు సురేష్ మీరు అని చెప్పి. ఎందుకంటే హార్ట్ అన్నీ చాలా జాగ్రత్తగా ఉండేవారు కదా, తెలిసిందే కదా మీకు అందరికీ. కానీ ఆయన కోరుకున్నట్టు నిద్రలో పొద్దున్న 5:30కి పనోడు ఫోన్ చేసి, సార్ ఏదో అంటే ఆగిపోయింది ఊపిరి, వాడు అది చెప్తానికి భయపడి తేడా వచ్చింది సార్ అంటే మేము పరిగెట్టుకు వెళ్తే క్లియర్గా నాన్నగారు స్లీప్లో పీస్ఫుల్గా వెళ్ళిపోయారు. సో ఆయన అది కూడా నేను అనుకుంటే ఆయన కావాల్సినట్టు చేసుకుని వెళ్ళిపోయారు అది. సో అది దాంతో ఇంకొకటి మాకు క్లియర్గా అంటే నాది ఎలాగా నేను దాంట్లోనే పెరిగాను కాబట్టి నాకు ఎప్పుడు పోల్ట్రీ ఇంట్రెస్ట్ ఉండింది. మా అబ్బాయి కూడా మేము ఆ డిసిషన్ తీసుకున్నప్పుడు సెకండ్ ఇయర్ అనుకుంటే కాలేజీలో ఉన్నాడు. సో వచ్చి మమ్మల్ని అడిగాడు, తాతగారు ఇప్పుడు ఎందుకు మా ఇద్దరిని వై ఆర్ యూ టేకింగ్ దిస్ డిసిషన్ అంటే, ఇద్దరం అప్పుడు పోల్ట్రీ నీ టైంలో ఎంత ఎదుగుతుంది, ఎంత స్కేల్ ఉంది అని చెప్పాము. తర్వాత వాడు ఏమన్నాడంటే, అయితే మీరు బిజినెస్ ఎలా చేస్తారో అంటే అప్పుడే అనౌన్స్మెంట్ చేశాం కదా, మీతో నేను వస్తాను ఫార్మర్స్ దగ్గర కంటే వస్తే ఒకటే అన్నారు, ఫస్ట్ ఇంకా వెనకాల ఒక కారు పెట్టుకుని వెళ్ళండి అన్నారు. అంటే హర్ష స్టన్ అయ్యాడు, ఎందుకంటే మా నాన్నగారికి మనవాడు ఉంటే కళ్ళు కనిపించవు, పేరు కూడా ఆయనదే కదా, హర్షశ్రీ జగపతి రాయుడు. సో కారు వెనకాల పెట్టుకుని వెళ్ళన్నారు. ఎందుకంటే ఫార్మర్ ముందు ఫోన్ తీశాడో జోబులోంచి కారు ఎక్కించేసి ఇంటికి పంపించేసా అన్నారు. స్టన్ అయిపోతే అన్నాడు, ఫార్మర్ దగ్గర అమర్యాద చేస్తే మాత్రం బిజినెస్లోకి వస్తానికి వీల్లేదని చెప్పారు. తర్వాత MBA వచ్చిన తర్వాత కూడా ఒకటే అన్నారు, ఫార్మర్ ఫోన్ నెంబరు సేవ్ చేసుకుంటాను భయపడ్డావంటే నువ్వు ఇండస్ట్రియల్ కంపెనీలోకి రావద్దు, ఎంజాయ్ చేయి, ఆస్తి అంతా నీదే. సో అది చాలా క్లియర్గా నాన్నగారు మాకు నేర్పించింది. అండ్ అదైతే మా ప్రామిస్, మీరందరూ బాగుంటేనే మేము బాగుంటాం. దట్ ఈస్ ఆర్ ఇది. హర్ష నాకన్నా హీఈస్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్
ఇందాక అన్న నారాయణ రెడ్డి అన్న ఎందుకే సినిమాలు చేసుకోవచ్చు కదా అంటే కుదరదు, మేము పోల్ట్రీయే నాకని చెప్తున్నాడు క్లియర్గా. సో మేము అండ్ మాకు ఫస్ట్ లవ్ ఎప్పుడు లేయర్సే. బ్రాయిలర్లో ఎంత వచ్చినా నాన్నగారు అసలు పట్టించుకునేవారు కూడా కాదు, రికార్డు కూడా చూసేవారు కాదు. సో అది చెప్తూ మళ్ళీ అందరూ వచ్చి దీనికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇందాక డాడీ చెప్పినట్టు నా పేరు కూడా తాత్కార్ పేరే, హర్ష శ్రీ జగపతి రాయుడు. సో తాత్కార్ గురించి ఈరోజు మీరు అందరు చాలా స్టోరీస్ చెప్పారు. నాకు ఫస్ట్ టైం అందరూ డాడీ చెప్తుండే చిన్నప్పుడు ఆయన కోపం ఎక్కువ అని చెప్పి, నాతో అయితే ఎప్పుడు తిట్టలేదు. సో నాకు ఐడియా లేదు, మీ అందరు చెప్తుండే నిజమే అని అనిపిస్తుంది. సో ఆయన గురించి కొత్తగా చెప్పేదేం లేదు. కానీ నేను 2019లో కాలేజ్ అయ్యి బిజినెస్ జాయిన్ అవుతానంటే నాతో ఒకే ఒక మాట అన్నారు, ఇది బయట ఒక మర్సిడీస్ ఉంది, మన ఇంట్లో 8 మంది పనవాళ్ళు ఉన్నారు, మనకి ఇల్లు అంతా ఉంది, ఇదంతా మనకు వచ్చింది ఒక గుడ్డు వల్లే, ఈ బర్డ్ వల్లే. సో నువ్వు బర్డ్ని అంత బాగా చూసుకుంటే అన్నీ బాగుంటాయి, కానీ వాటికి మాత్రం మీరు ఫస్ట్ అటెన్షన్ ఇవ్వాలి. అండ్ మనల్ని నమ్ముకుని ఒక 1000 మంది మన దగ్గర పనిచేస్తున్నారు, ఇంకా చాలామంది ఫార్మర్స్ ఉన్నారు. సో నువ్వు బిజినెస్కి వస్తుంటే నీ రెస్పాన్సిబిలిటీ అది. నువ్వు వచ్చి ఊరికే ఆఫీస్లో కూర్చుని జస్ట్ కంపెనీ నడుపుతున్నావు అని కాదు, నీకు ఎంత పవర్ ఉంది, ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది అండర్స్టాండ్ చేసుకుని రా అని చెప్పి నాకు చెప్పారు. నాకు చెప్పింది అది ఒకటే ఎప్పుడు లైఫ్లో. సో నేను చేసే పని అదంతా కూడా ఆయన ఆనర్ చేసి కంటిన్యూ చేద్దామనే నా ప్లాన్ కూడా. సో జస్ట్ లాస్ట్లో చెప్పాల్సింది, తాత్కారికి ఆయన బయట అసలు ఎక్కువ వచ్చేవారు కాదు. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇయర్లీ నవంబర్ పోల్ట్రీ షో లేదంటే ఇంకెవరైనా ఫార్మర్ వెడ్డింగ్ ఎవరైనా ఉంటే వాటికే వచ్చేవారు. ఆయన వస్తే ఆయన ఫేస్లో స్మైల్ ఆయన బాగా ఎంజాయ్ చేసి వెళ్ళేవారు. సో అగైన్ ఐ వాంట్ థ్యాంక్ పోల్ట్రీ ఇండియా అండ్ ఐపెమా ఫర్ హోస్టింగ్ దిస్. నా తాత్కార్ ఒక్కరికే కాదు, ఐ బీన్ సీయింగ్ లాట్ ఆఫ్ లెజెండ్స్ ఇన్ ద పోల్ట్రీ ఇండస్ట్రీ. వీ ఆల్ సెలబ్రేట్ ఇన్ అ వెరీ వెల్ manner, and I think more of it is required. I also encourage all of you to tell the next generation to come and work in this industry. It's a wonderful opportunity that all of us have over here, and we need to continue what my granddad and many of the others here have started. So it's a huge responsibility that we have, but our generation will take it up, will take it to new heights, and with all of your support, we'll make it happen. So again, thank you all. Thank you for this opportunity. Thank you. ఈనాటి జగపతిరావు గారి సంస్మరణ సభకి విచ్చేసి ఈ సభను విజయవంతం చేసి, అదేవిధంగా మనకు వారితో ముందు తరంలో పనిచేసిన వాళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ జగపతిరావు గారు మన కళ్ళ ముందల ఉన్నట్టుగానే అన్నీ మనందరికీ విశదీకరించి ఈ సభను ఇంత సక్సెస్ఫుల్గా ఎంతో ఉందాగా నడిపినందుకు ప్రతి ఒక్కరికి, ఇక్కడికి విచ్చేసిన ఫార్మర్ సోదరుకి, అదేవిధంగా పెద్దలు సుధాకర్ గారికి, నారాయణ రెడ్డి గారికి, చక్రాధర్రావు గారికి, శేఖరన్నకి, మోహన్ అన్నకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భోజనం ఏర్పాటు జరిగింది. భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. ఇంతటితో ఈ సభ ముగించడం జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, రేపు నెక్స్ట్ సాటర్డే 27th 10 గంటలకి ఇదే హాల్లో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. పౌల్ట్రీ ఇండస్ట్రీలో అవేర్నెస్ క్యాంప్స్ పెట్టబట్టి 50 సంవత్సరాలు అవిశ్రామ కృషి చేశాను. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భం మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. అట్ ద సేమ్ టైం నా 8 years బర్త్డే కూడా, కాబట్టి మీరందరూ రావాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.